నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మార్చాలి, ఆ డిప్యూటీ సీఎం పదవిని లోకేష్కి ఇవ్వాలంటూ కొంతమంది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. దాని మీద ఒక ప్రముఖ ఛానల్లో చర్చ పెట్టిన తర్వాత దానికి త్రిబుల్ ఆర్ గారు కూడా, అంటే రఘురామకృష్ణరాజు గారు కూడా అయితే బాగుంటుంది అనే తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం చాలా ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అసలు నిజంగానే మరి లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఈ అగాధం సృష్టించే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? ఆ రాష్ట్రంలో రాజకీయాల్ని రగిలించే కార్యక్రమాలు ఎవరైనా సృష్టిస్తున్నారా అంటే అవునైనా సమాధానం వినిపిస్తూ ఉంది. సో సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటే ఉమ్మడి, అంటే దాన్ని మొత్తానికైతే కూటమిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో చీలికలు తీసుకొచ్చే విధంగా కొంతమంది ప్రయత్నిస్తున్నారనే విధంగా కొన్ని రకాలుగా వార్తా కథనాలు అయితే వినపడతా ఉన్నాయి. దానికి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం. నిజంగానే మరి త్రిబుల్ ఆర్ గారు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా చాలా దుమారం రేపే అవకాశం కనపడతా ఉంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారా, లేకపోతే లోకేష్ గారు స్పందించారా అనేది ఇంకా మనకి పూర్తిగా సమాచారం లేదు. సో దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, సో అక్కడ భరత్ అనే ఒక మంత్రి గారు కూడా సీఎంగా లోకేష్ అని అనడంతో చంద్రబాబు గారు అతని మీద ఫైర్ అయ్యారు. సో ఇలాంటివన్నీ ఇక్కడికి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాం అంటూ కూడా అతనికి హితబోధ చేయడం జరిగింది. సో ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఒక రామలక్ష్మణులుగా కలిసి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో తలమునకలు అవుతుంటే ఇలాంటి కార్యక్రమాలను ఎందుకు పెడుతున్నారు, ఇలాంటి చిచ్చులు పెట్టే కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నారు అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది. సో ఇప్పుడు కూటమిలో అయినా రాష్ట్రం బాగుపడుతుందేమని ఆశలు స్వీకరించుతున్న టైంలో ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది మా విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీదే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన నాయకులు బోస్ గారు. ఆయనతో మాట్లాడదాం. మరి నిజంగానే మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద రియాక్ట్ అయ్యారా ఏంటనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బోస్ గారు నమస్తే. నమస్తే. బోస్ గారు, అంటే ప్రశాంతంగా వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఇష్యూస్ ఏం లేవు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా కూడా అక్కడ ఎవరు లేరు కాబట్టి, సరే వైసీపీ కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నప్పటికీ కూడా అడపతడప దాని పెద్దగా ఎవరు లెక్కలో తీసుకోవట్లేదు. బట్ ఏదేమైనా ఒక ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి సరే వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ప్రతిపక్షం చేయడం వేరు, సొంత పార్టీలో ఎమ్మెల్యేలు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య అగాధం సృష్టించే కార్యక్రమాలు చేస్తారని కొన్ని రకాలైన వాదనలు వినపడతా ఉన్నాయి. సో దీని మీద ఏంటి క్లారిటీ మీకు? సరే, మనకి ఒక సామెత ఉంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుద్ది. అవును, ఇప్పుడు ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది. 175 ప్రజాస్వామ్యాలు ఎప్పుడు కూడా వన్ సైడ్ అవడం అనేది ఇలాగే అవడం వల్ల ఇది ఒక పరిణామం. ఏంటి, ప్రజాస్వామ్యంలో వన్ సైడ్ ఇస్తే ఎలాంటి సిచ్యువేషన్ మనం రీచ్ అవుతాం అన్న దాంట్లో ఇది అంటే మనం అనుకుంటాం కదా, ఒక సైడే ఇచ్చేస్తే ప్రతిపక్షం బలంగా ఉండాలని ఎందుకు ప్రతిసారి మనం ఆడతాం అంటే ఎగ్జాంపుల్ ఇలాంటిదే కాదు, ఇంకా చాలా కమింగ్ డేస్ కూడా మనం ఫేస్ చేస్తాం. ఎందుకంటే బలమైన అధికార పక్షం ఉండి బలహీనమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎందుకు అనవసరమైన ఉబుసుకుపోయిన పనికిరాని డిస్కషన్లు, స్టేట్మెంట్లు, అందులో ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అవ్వడం కానీ కనపడతా ఉంటాయండి. ఎందుకంటే 164 మందిలో ఎప్పుడు కూడా మీడియాలో కావచ్చు, పనుల్లో కావచ్చు, డెసిషన్ మేకింగ్ లో కావచ్చు మినిస్టర్స్ ఉంటారు. మేజర్ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రతిరోజు బిజీ, హెవీ డెసిషన్ మేకింగ్, హెవీ మీటింగ్స్, రివ్యూ మీటింగ్స్. డిప్యూటీ సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వాళ్ళ పరిధిలో ఎక్కువ రివ్యూస్ ఉంటాయి. ఎమ్మెల్యే అనే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్కి వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోవాలి, అక్కడ ఉన్న సమస్యలను చేయాలి. ఇప్పుడు మీరు గమనిస్తే చంద్రబాబు గారికి ఆల్రెడీ మనకు ఒక పేరు ఉంది, హైటెక్ సీఎం అని. ఇస్ వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ స్టెప్ తీసుకున్న ఆయన ఏంటంటే, మనం రోజు వాడుకునే వాట్సాప్ లో 150 సేవల్ని, అంటే మనం మామూలుగా ఓలో ఇంతకుముందు ఒక రెవల్యూషన్ స్టెప్ ఏంటంటే మీ సేవకి వెళ్ళి సేవ తెచ్చుకునేవాళ్ళు. దానివల్ల ఏమైపోయిందంటే పంచాయతీలో ఉండే అవసరాలని మొత్తం కంపేర్ చేసేసి మీ సేవకి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఒక డాక్యుమెంట్ కావాలంటే ఒక అతనికి వెళ్ళాలి, మళ్ళీ అతను ప్రసన్నం చేసుకోవాలి, అతనికి అన్ని కరెక్ట్ గా ఉన్నా కానీ డబ్బులు ఇవ్వాలి. వ్యవస్థలో ఉండేది. ఇప్పుడు నాకు వాళ్ళతో సంబంధం లేకుండా ఇంటిగ్రేట్ చేసి సెంట్రలైజ్ చేసి ఒక డాక్యుమెంట్ అడిగినప్పుడు నాకు మధ్యలో పర్సన్స్ ఎవరు లేకుండా పోయారు. ఇప్పుడు సేమ్ సిస్టమ్ మీ సేవ లాంటి సిస్టమ్ లో కూడా ఇంకా కొన్ని ఫాస్ట్ గా లేవని చెప్పి ఇంట్లో కూర్చొని వాట్సాప్ ద్వారా నాకు అడుగు నీకు ఇచ్చేస్తానని చెప్పిన సిస్టమ్ తీసుకొస్తే 150 సర్వీసులు ఇంకా 250 బాబు నాకు సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, నాకు ఇది కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, రైట్ వాట్సాప్ లో నువ్వు జస్ట్ పేరు రాస్తే సరిపోయే
సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఉమ్, మిగతా వాళ్ళకి పని పాట ఆడ ఉందండి. ఉమ్. పని పాట లేని వాళ్ళు పని పాట లేని వాళ్ళు ఏం సృష్టించేది. చేస్తారు? ఏం చేస్తారు? ఉమ్, పనికి వచ్చే వాళ్ళ మీద రాలేస్తా ఉంటారు. ఉమ్, ఇద్దరి మధ్య డివిజన్. నేను ఈ రోజుకి చెప్తున్నా అండి, 2019 ఈజ్ ఏ డిజాస్టర్, ఉమ్. పొలిటికల్ డిజాస్టర్. మనకు తుఫాన్ హుద్దుద్ హుదూ తుఫాన్, తుఫాను, హుదూద్ తుఫాన్ లాంటి లైలా తుఫాను. ఎగ్జాక్ట్లీ ఆ, అలాంటి తుఫాన్తో పోల్చదగింది 2019లో వైఎస్ఆర్సీపీ రావడం. అవును. అధికారంలో రావడం అంటే ఏంటండి, చాలా మంది మాట్లాడడం ఏంటంటే ఇదేదో నా బలం ఖండబల ప్రదర్శన కాదు. అవును. నీ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఏంటి, నీ విజన్ ఫర్ స్టేట్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, నీ థాట్ ప్రాసెస్ ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఓటు సంపాదించినోడివి. ఉమ్, మరి నువ్వు వచ్చాక ఏం చేసావు అనేది చాలా ఇంపార్టెంట్ పాసిబిలిటీ. అయితే 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ అంటే ఆయన పార్టీ పెట్టిన విధానంలో ఫస్ట్ ప్రజలకు ఏదో చేయాలనే విధానంతో పార్టీ పెట్టింది కాదు, ఓకే. అధికార యావంతో పెట్టిన పార్టీ. ఉమ్, వాళ్ళకి తెలిసిన ఎజెండా ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఎజెండా అనేది వాళ్ళకి తెలియదండి. ఉమ్, డివిజన్ క్రియేట్ చేయాలా, ఓకే. కమ్మ, రెడ్డి, కాపు, దీస్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం, జనసేన ఈజ్ అగ్నెస్ట్ కులం, ఉమ్, కానీ ఆ ఫ్యాక్టర్ బాగా ప్లే చేస్తుంది కాబట్టి మేము ఓపెన్ గా డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఆ ఫ్యాక్టర్ ఈ బలమైన క్యాడర్, తర్వాత బీసీలు, ఎస్సీ ఎస్టీలు, ఉమ్, ఓకే, వీళ్ళందరినీ బీసీలు ఎస్సీ ఎస్టీలు నెంబర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని చెప్పు చేతలు ఉంచుకోవాలి, వాళ్ళకి ఊరిని పదవులు చేసేయాలి, వాళ్ళని జస్ట్ నామకే వస్తాలో ఉంచాలి, వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి, కమ్మల మధ్య చిచ్చు పెట్టాలి, వాళ్ళ మీద ఫుల్ వేయాలి. సో దట్ రెడ్డి అంతా ఏకమవుతారు. ఓకే. ఎందుకంటే నీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను ఏకమైపోతాను. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళందరికీ ఒక 800 మందికి పదవులు, ఓన్లీ రెడ్డి పదవులు ఇచ్చారు. ఓకే. టు షో దట్ రెడ్డిస్ అనే వాళ్ళు ఏకం కావాలి, నేను రెడ్డి ఫేవర్ ఉన్నాలని చూపించాలి. అదే టైంలో కమ్మ మీద కమ్మరోనా, ఉమ్, కరోనా బదులు కమ్మరోనా, కమ్మ వ్యాక్సిన్ ఉమ్, అన్నోసరి. నాన్న. అవి ఏబి వెంకటేశ్వరరావు గారు 30 ఏళ్ళ సర్వీస్ లో ఉన్నప్పుడు ఆయన కూడా కమ్మోడు అంటే ఆ. నిజాయితీ ఉన్నాడు. ఎప్పుడైనా నువ్వు చెప్పిన పనులు యాస్టిక్ చేయకపోతే నీ కాస్ట్ ఎందుకు అమ్మ, ఓకే వేసేద్దాం. దాని తర్వాత కాపు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా వస్తే ఫైన్, ఫైన్. సపోర్ట్ రాలేదనుకోండి ప్యాకేజీ, దత్తపుత్రుడు, దత్తపుత్రుడు, 3 పెళ్లి, మూడు వేలు. వీళ్ళకి ఇంకేం లేదు నోట్లు. అంటే సాక్షాత్తు సీఎం లెవెల్లో మాట్లాడు, అంత లెవెల్లో మాట్లాడు, నోటి నుంచి అశుద్ధమైన మాటలు, స్క్రాప్ మాటలు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు నవ్వు మళ్ళీ రావాలన్నప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళు ఖాళీగా ఉన్నారుగా, ఉమ్, పదవులు పోయినాయిగా, అధికారం పోయిందిగా, ఇప్పుడు ఏం చేయాలి? ఆ. ఎవరో ఒకరు ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు, ఊరిని ఒక మాట అయితే చిన్న అలజడి క్రియేట్ చేద్దాం. వద్దరు విడిపోతేనే కదా 2019లో మెజారిటీ వచ్చింది, మళ్ళీ ఈ రోజు నుంచి వాళ్ళు నిలగొట్టాలా, ఏం చేద్దాం? ఓకే. అశాంతి క్రియేట్ చేయాలా, కులాల మధ్య చిచ్చు చిచ్చు పెట్టాలి, పెట్టాలి. ప్రాంతాల మధ్య చిచ్చు మెయిన్ ఇక్కడ పెట్టాలి. కులాల మధ్య చిచ్చు పెట్టాలి. Yes. ఉమ్, ఎందుకు? అరే ఆవేశపరులురా జనసేన వాళ్ళ పిల్లలు, ఇది వీళ్ళందరూ ఆ, ఒక మాట కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అంటే చాలు పక్కన లేస్తారు, ఆ, పెట్రోల్ పోసినట్టు ఉంటది, ఎందుకంటే గతంలో చూసాం కదా. అనుకుంటది. అవును. దిస్ ఈజ్ ద ఐడియా. ఉమ్, ఇది తెలియకుండా మా జనసేనలో కొంతమంది ఆవేశపడిపోతున్నారు. ఆవేశపడకూడదు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీని అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉండేవాళ్ళు చాలా మంది చూశాను. ఉమ్, నాకు ఆశ్చర్యం వేస్తుందండి, ఉమ్, పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని అర్థం చేసుకున్న చుట్టుపక్కల ఉంటే ఈ పార్టీ ఇంకా బెటర్ ఉండేది కదా అని నాకు ఎప్పుడు బాధ అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు మీరు నేనున్నానండి, అవును. రవి గారు యాంకర్ గా ఉన్నారు, మీకేమనిపిస్తుంది ఒక్కోసారి స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లేదా వేరే యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంకా బెటర్గా అడగొచ్చు క్వశ్చన్, నేనైతే ఇంకా అడిగేవాడిని. బట్ నేను ఒక్కడిని అన్ని ఆడ చూస్తాను కాబట్టి యాంకరింగ్ ఆ అమ్మాయికి ఇచ్చాను లేదా ఆ అబ్బాయికి ఇచ్చాను చేయమని, ఉమ్, బట్ ఇంకా అడగొచ్చు కదా అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది, నాలాంటి ఒకడు ఉంటే ఉమ్, మిరాకిల్స్ చేసేవాడిని ఉమ్. అనిపిస్తుందా అనిపించదా? ప్రతి ఒక్కరికి అవును, అవును, yes, definitely. సేమ్ వేలో అందరికి ఏమనిపిస్తుంది అంటే, బా పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారంటే నాలాగా ఐడియాలజీ ఉండే ఇంకొక 2-3 ఉంటే ఉమ్, నేను దూసుకుపోతా అంటాను, దొరకరు. దొరకదు. ఎందుకంటే ఎందుకంటే ఇలాంటి చిల్లర గాళ్ళందరూ నియర్ బై ఉండి ఎక్కిస్తా ఉంటారు. అవును. అసలు వాళ్ళ భజన. మైండ్ చుట్టూ భజనే. భజనే. ఉమ్, నేను ఎక్కడో ఒక వర్కౌట్ చేస్తుంటే పక్కన వింటున్నాను, ఇంకో 1 year లో సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని అన్నాడు. ఉమ్, ఎందుకు? ఉమ్, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయా? ప్రెసిడెంట్ ఇప్పుడు సీఎం పోయిన ఇద్దరి మధ్య బాగా ఫైట్ అయిపోయి ఇద్దరి మధ్య ఎడపడం తొడగనున్నారా? ఉమ్. ఎందుకు అడుగుతున్నారు మీరు? ఉమ్, అంటే మీలో ఉన్న ఒక రకమైన కుల గజ్జిని ఉమ్, పవన్ కళ్యాణ్ గారి యొక్క హైయెస్ట్ దానికి అంటించాలని చూస్తున్నారు. దీనికి వేరే అక్కడి నుంచి అంటే ఒక రకమైన బ్యాచ్ ఉండేదండి. ఎలక్షన్ ముందు కూడా నేను చెప్పాను, ఉమ్, జనసేనలో ఒక రకమైన బ్యాచ్, ఒకటి ఐడియాలజీ నమ్మి ఉమ్, పర్సన్నే నమ్మి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీ నమ్మి ఆయన్ని తప్పకుండా పాటించడం చేసేవాళ్ళు ఒకళ్ళు, ఒక వర్గం. ఉమ్, ఆయనకి ఏంటంటే ఓకే ఇది కొత్త రకమైన రాజకీయం, ఉమ్, నాలాంటి వాళ్ళు అనుకోండి, ఓకే. మా కులంతో మతంతో దేనికి సంబంధం లేదు, ఈ ఐడియాలజీ బాగుంది, అవును. ఇదేదో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దీని ద్వారా వెళ్దాం ఉమ్, అని ఉంటుంది ఒక వర్గం. ఓకే. ఇది చాలా తక్కువ వర్గం, ఎందుకంటే వీళ్ళకి ఒక కామన్ సెన్స్ ఉంది. ఉమ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి రాష్ట్రం ఇంపార్టెంట్, ఓకే. దేశం ఇంపార్టెంట్,
ఇంకా మిగతా ఏమీ కాదు. మెచ్యూర్ గా ఆలోచించే వ్యక్తి అంతే వ్యక్తులు ఇది ఖచ్చితంగా 10 to 20% ఉంటారు, 20 కూడా ఉంటారు, అది 10 లోపే. ఓకేనా? మిగతా ఒక వర్గం ఉంటది, కాపండి కొట్టి చచ్చిపోతారు, దాన్ని సినిమాటిక్ ఫ్యాన్ కి వెళ్ళిపోతారు. వీళ్ళు బాగా రెచ్చిపోతా ఉంటారు, ఎంతసేపు పవన్ కళ్యాణ్ అరవడం, ఆయన ఐడియాలజీని అర్థం చేసుకోరు. ఈ మాట పవన్ కళ్యాణ్ చెప్తే కోపడతారు. నేను ఎందుకు చెప్తానంటే టు అండర్స్టాండ్, నువ్వే కోవకు వస్తావు అనేది అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే మన పార్టీని ప్రజల కోసం ఉపయోగపడడానికి వచ్చాం. ఆయన జైలు కొట్టడానికి కాదు, ఆయన కోసం కాదు, ఆయన సీఎం చేయడం, ఆయనే ప్రజల కోసం వచ్చాడు. ఆయన కెరీర్ ఉపయోగించుకొని. ఇప్పుడు అదొక వర్గం, వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఇంకా మిగతాలు ఎవరు నాకు అనవసరం, నాకు జనసేన అంతే, నేను ఎటు చూడండి. ఇంకా ఇంకో మూడో వర్గం ఉంటది, పవన్ కళ్యాణ్ ఇష్టం, చంద్రబాబు అంటే విపరీతమైన దేశం. అది ఏదో కులం ప్రకారం కావచ్చు, లేకపోతే చంద్రబాబు ఏదో చేశాడు, ఇతను ఉండకూడదు మార్కెట్ లో. ఎన్టీఆర్ ఏదో చేశాడు, 35 సంవత్సరాలు అయిపోయింది, ఎన్టీఆర్ గారు చనిపోయి కూడా 30 సంవత్సరాల పైన అయిపోయింది, అయినా అనవసరం. నువ్వు ఎన్టీఆర్ ఎన్నుబడి పడుస్తావు. తర్వాత ఏం జరిగిందిరా, ఇప్పుడు ప్రాబ్లం అయిందా, ఏం జరిగిందా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నావు, నీకు అడ్మినిస్ట్రేషన్ ప్రకారం నీకు తప్పు చేశాడా, అప్పుడు నువ్వు కోపడిన అర్థం ఉంది, నేను నీకు నచ్చలేదు గవర్నెన్స్ కాబట్టి. ఎన్టీఆర్ వెనుపోటీ పొడిచారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి బాధ, వీళ్ళందరికీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సరే సార్, అంటే ఒకళ్ళని విమర్శించడానికి కావాలి కదా. ఫ్యామిలీలో పెళ్లి చేసిన అమ్మాయికి ప్రాబ్లం లేదు, వెళ్ళిపోయిన అమ్మాయికి ప్రాబ్లం లేదు, నీకెందుకు ప్రాబ్లం? నువ్వేమైనా వైఫ్ అవ్వాలనుకుంటున్నావా, ఏం నీ ప్రాబ్లం? నాకు ఆ 3 పిల్లలు మాట్లాడినప్పుడల్లా అనిపిస్తుంది, నీకేమైనా ప్రాబ్లమా, నువ్వు ఆయన వైఫ్ అవ్వాలనుకుంటున్నావా, ఏంది నీ ప్రాబ్లం? అలాగే మాట్లాడాలనిపిస్తుంది నాకు కూడా. బట్ ఏంటంటే డెమోక్రటిక్ లో మనం ప్రతి ఒక్కరు విమర్శని ప్రాపర్ గా చెప్పాలనుకుంటా ఉంటాం. సో అదొక వర్గం ఉంటదండి. ఇంకో వర్గం ఉంటది, జగనన్నకి ప్రాణం ఇస్తాం, పవన్కి ప్రాణం ఇస్తాం, జగనన్నకి ఓటేస్తాం. ఈ బ్యాచ్ మనం బాగా డ్యామేజ్ చేసింది 2019లో. ఎందుకుంటారని అది నాకు ఈ రోజుకి తెలుసు. కొంతమంది ఒక ఫేమస్ పేర్లు అనవసరం కానీ కొంతమంది ఫేమస్ కూడా బయట పడిపోయారు, కనపడిపోయారు కదా టీవీలో, యూట్యూబ్ లో క్లియర్ గా. ఒకసారి ఇక్కడికి వచ్చి ఆయన మా జనసేనలో అదే ఒక విజయవాడ ఒక క్యాండిడేట్ చూసాం కదా మనం, జర్నలిస్టులు కూడా ఉన్నారంటే, జర్నలిస్టులు కూడా జర్నలిస్ట్ అని ముసుగు వేసుకుని వస్తారు. ఒకప్పుడు జనసేన ఏదో ట్రై చేస్తున్నారు, వాళ్ళకి వచ్చి ఉండదు, జర్నలిస్ట్ ముసుగులో వచ్చేసి జనసేన తిడతా ఉంటారు, వైఎస్ఆర్సీ ఫేవర్ గా మాట్లాడేవారు. ఓడిపోయాక కానీ వీళ్ళందరికీ బల్బులు అంటే ఐ మీన్ వాళ్ళకి ఎలగలేదు. ఏంటిది ఇట్లా ఓడిపోతారు, వైఎస్ఆర్సీపీ ఇంత వీకా, ఇంత ఓడిపోగలదా అనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే గవర్నెన్స్ అనే దానికి ఎవరు అర్థం చేస్తారు. వీళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే గతంలో వాళ్ళకి 150 చిల్లర వచ్చేసరికి దీని మించిన అంటే రాజకీయం అనేది నెంబరింగ్ గేమ్ అనేది విషయంలో వాళ్ళు మిస్ అయిపోయారు. దాంతో వైఎస్ఆర్సీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళంతా కూడా పవర్ గేమ్ అయిపోయింది. పవర్, అందరి మీద కేసులు, డీసెన్సీ లెవెల్ దాటిపోయారండి. పబ్లిక్ డీసెన్సీ, పొలిటికల్ డీసెన్సీ, కామన్ సెన్స్, ఎవ్రీథింగ్ డీసెన్స్ దాటిపోయి సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి రాజకీయం చేయడం స్టార్ట్ చేశారు. రాజకీయ నాయకుల వరకే రాజకీయం చేసుకోవాలా, సామాన్య ప్రజల మీద రాజకీయం చేయకూడదు, వాళ్ళు వదిలేసేయాలా. ఈ రోజు జరుగుతుంది అదే. కూటమి ప్రభుత్వంలో తప్పులు చేసిన ఎవరు వదిలిపెట్టరు, రాజకీయ నాయకుల వరకు వదిలిపెట్టరు, కానీ సామాన్య జోలికి ఎవరు చూసారా. అందుకే పేటరేగిపోతున్నారు చాలా మంది. సరే, అది కూడా డెమోక్రటిక్ వెళ్ళాలనే ఒక ఉద్దేశం తప్పితే అలాంటి మళ్ళీ మనం కంటిన్యూ చేసాం అనుకోండి, ఇది కంటిన్యూ అవుతుంది, నాట్ బి డన్. అది ఒక పెద్ద రకమైన. సో మన పాయింట్ లో ఏంటంటే ఇంకొక నాగో బ్యాచ్ ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాము, ఇష్టపడతాము, జగన్ ఓటేస్తాం. అది ఇందాక చెప్పాం కదా, పవనానికి ప్రాణం ఇస్తాం, జగన్ ఓటేస్తాం. ఇంకో బ్యాచ్ పవన్ గారికి ఓకే గానీ మనకి చంద్రబాబు గారు సీఎం ఉండాలి, పవన్ గారు ఉండాలా, కానీ చంద్రబాబు గారు సీఎం ఉండాలి. వీళ్ళందరూ కలిపి ఈ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఓటర్స్ ఆఫ్ దిస్ జనసేన అండి. దీనికి ఏం ప్రాబ్లం అవుతుందా అంటే, ఇందులో ఈ చంద్రబాబు గారు ఉండాలని కొంత మాట్లాడుతూ ఉంటారు. అలాగే టీడీపీ నుంచి కూడా 100 మంది ఏంటంటే, చాలా మంది టీడీపీ ఒక రకమైన, నేను ఎప్పుడు అంటాను ఎల్లో టెర్రరిస్ట్ అంటాను, అంటే తప్పు, కుటుంబంలో ఉన్నప్పుడు అలా మాడడం తప్పు, కానీ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వాళ్ళకి అంత అభిమానం, దాన్ని ఒక టెర్రరిజం లాగా చూపించుకుంటారు. ఏమంటారు అంటే, నీ వల్ల నాకేం జరిగింది, పవన్ కళ్యాణ్తో పొత్తే అవసరం లేదు, వెళ్ళిపోతామని. అరే మీరు అలా మాట్లాడకండి రా, మీకంటే ఎంతో ఎత్తులో ఉన్న చంద్రబాబు గారు, ఎన్నో సాధించిన చంద్రబాబు గారి అర్థం చేసుకుని ఆయన ఏ రకంగా అడిగేస్తే బాగుంటుందని ఆయన అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోరు కదా. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారంటే, మీ ఓడు నేను తప్పితే నేను సీఎం అవ్వలేకపోతున్నా అంటాడు మీ ఓడు పద్దాకలా, నువ్వు నాతో మాడినప్పుడు కూడా నువ్వు చెప్పేస్తావు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అంటే, దట్ ఈస్ వాట్ ద ప్రాక్టికాలిటీ. మన ఎమోషనల్ థింగ్స్ వేరు. సో ఈ బ్యాచ్ అంతా కలిపి చిల్లర క్రియేట్ చేసిన టాపిక్స్ ఇది. యాక్చువల్ గా దీని మీద మనం ఇంతసేపు మాడిన వేస్టే గానీ, ఎందుకంటే మీరు గమనించండి, రామ్ లక్ష్మణ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అన్నారు, నిజంగానండి నాకైతే అనిపించింది. వాళ్ళున్న సింక్ ఎలా ఉందంటే, వాళ్ళిద్దరు ఇట్లా కూర్చొని నవ్వుకుంటా ఉంటారు మన అందరం చూసి. యాక్చువల్ గా నాకు తెలిసి వాళ్ళిద్దరు ఇట్లా కూర్చొని, పవన్ గారు చూసారా మిమ్మల్ని సీఎం చేయాలంటున్నారు, లేకపోతే మా వాళ్ళు చూడండి, వాళ్ళకి పిచ్చ క్లారిటీ ఉంది, కొట్టుకు చేస్తున్నారు, ఎప్పుడు లేని క్లారిటీ ఉంది సార్. ఎందుకు చెప్పంటారా, 2019లో ఇదే కైండ్ ఆఫ్ డీవియేషన్ చేశారు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు క్లారిటీతో ఉన్నారు,
ఆ టైంలో 2018లో బయటకు వచ్చారు. యాక్చువల్గా మీకు గుర్తుంటే 2018 మార్చి 15వ తారీఖు పార్టీ మంగళగిరిలో సభలో ఆయన బయటకు వచ్చి విమర్శలు స్టార్ట్ చేశారు. ఆ 1 ఇయర్ ఫైట్ చేశారు. ఆయన బై డిఫాల్ట్ జగన్ అనే వ్యక్తికి ఆయన నచ్చరండి. చాలా మందికి అర్థం కాని విషయం, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఏ రైట్ పర్సన్ అని. నాలాగా నేను ఒక సామాన్యుని. వై ఐఎమ్ స్టికింగ్ టు పవన్ కళ్యాణ్ ఏంటంటే నాలా సామాన్యులు ఆలోచిస్తాడు ఆయన. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ స్టికింగ్ టు హిమ్. అరే నాలాగా ఆలోచిస్తున్నాడు రా, ఒక రాజకీయ నాయకుల్లాగా ఓట్ల కోసం చూడట్లేదురా అనే ఆలోచనతోనే మాలాంటి వాళ్ళందరూ స్టిక్ అయ్యి ఉన్నాం. 6-7 సంవత్సరాల నుంచి పార్టీకి ఎందుకు స్టిక్ అయ్యాం? బికాస్ ఆఫ్ సేమ్. ఆ స్టిక్ అవడానికి ఏంటంటే నేను నాలాగా ఆలోచిస్తున్నాడు కదా అని. కానీ అదే టైంలో పక్కన ఉన్న కొంతమంది వాళ్ళు నేను తొక్కేస్తారా, నువ్వు వాళ్ళతో కలిసి వెళ్ళావు, 2013 నుంచి 14 నుంచి నువ్వు సపోర్ట్ చేసావు, నీకేమి ఇచ్చారు వాల్యూ? నేను రానిరా, నీకు తెలియదు చంద్రబాబు చాలా వెన్నుపడు, నువ్వెంతరా అంటే ఇది ఉందా నిజమా లేదు? మరి ఈ రోజు సిచ్యువేషన్ ఏం జరిగింది సార్? 2019లో ఓడిపోయాం కదా, వాళ్ళకి ఏం కనపడిందంటే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు రా బాబు, వాడితో పోల్చుకుంటే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా గానీ టీడీపీతో వెళ్ళడమే బెటర్ అనే విషయం క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి పిచ్చ క్లారిటీ వచ్చింది. చంద్రబాబు గారు కొంతమంది వాళ్ళు కూడా చెప్పాక అతివాదులు మితవాదులు అంటారు. టెర్మినేషన్ పదం కంటే కూడా ఐ వుడ్ లవ్ టు యూస్ ఆ టీడీపీ మితవాదులు. ఈ అతివాదులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలవద్దు అండి, మనకి సపోర్ట్ చేస్తాడు కానీ చివరికి గొంతెమ్మ కోకులుగా వస్తే ఎవరు చేస్తారు? మీరు అలాగే ప్రాపగాండా చేశారు, ఫస్ట్ లో చేశారు కూడా. అదే అంటున్నా, వాళ్ళు చేసిన 100 రకాల అంటే అంటారా, మనం ఇది మహాభారతంలో ఏమంటారు, పాచికలేస్తారు ఆయన పేరేంటి, శకుని లాగా క్యారెక్టరైజేషన్ ఉంది. ఆ డిఎన్ఏ క్యారెక్టరైజేషన్ ఇస్ వైఎస్ఆర్ డిఎన్ఏ లైక్ శకుని. ఎంతసేపు నువ్వు అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తే ఓట్లేస్తారనే బేసిక్ సెన్స్ మర్చిపోయి ఇద్దరి మధ్య కూడా పట్టాలా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది స్టేట్, 4 లక్షల కోట్లు వచ్చినాయా? ఏంది వీళ్ళు మనం అధికారంలో వచ్చినప్పుడు ఎందుకు రాలేదు? లేదు వీళ్ళు ఎక్స్ట్రా ప్రచారం చేసుకుంటారు, సీన్ లేదు, అల్లా ముందు కనపడుతుంది. ఇప్పుడు అంతా బాగుంది, ఏం చేయాలి ఇప్పుడు? యాక్చువల్ గా ఇద్దరు మంచి సింక్ లో ఉన్నారు. ఒక పని చేద్దాం, వాళ్ళిద్దరు సింక్ లో ఉన్నారు, కింద చిన్న చిన్న చోటా మాయకుల చేత 2-3 చేత స్టేట్మెంట్లు ఇప్పిద్దాం. సామాన్య ప్రజల్లో టీవీ ఛానల్ అయితే పెద్దగా అవ్వదు, పెట్రోల్ లాగా అవ్వదు. నువ్వు ఒక 2-3 ఎమ్మెల్యేలు మనతో టచ్ లో ఉండేవాళ్ళు, ఇంతకుముందు మన పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు, లేదా మనకు తెలిసిన వాళ్ళ చేత డిబేట్ లో ఒక మాట అంతే. ఏదో సూట్ కేసు అనే లేదా ఇంకేదో వ్యాపారాలు చేస్తారు. 124 మందిలో నీకు యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు 15 మంది 20 మంది అండి. మిగతా 150 మంది ఏం చేస్తున్నారు? పాపం వాళ్ళ నియోజకవర్గంలో తిరగడానికి అవకాశం లేదు, వాట్సాప్ ద్వారా సొల్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఒకప్పుడైతే మీరు వచ్చి ఏంటంటే మీ సమస్యలని అడిగేవాళ్ళు, ఇప్పుడు అడగడానికి లేదు. ఎవ్రీథింగ్ ఈస్ బై మొబైల్. నీకేం పని? బిజినెస్ చేసుకుని డబ్బులు సంపాదించాలి. మరి ఎలక్షన్ లో ఎంత ఖర్చులు పెట్టుంటారు, గెలిచిన వాళ్ళు కావచ్చు, ఎవరి వాళ్ళు కావచ్చు, మామూలుగా మెయింటెనెన్స్ ఖర్చులే ఉంటాయి. మాట్లాడుకుందాం, ఓపెన్ గా మరి వాళ్ళ డబ్బులు రికవరీ చేయాలి. చూస్తేనేమో అంత ఆన్లైన్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ బికమింగ్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, ఎక్కడా కూడా మనం నొక్కడానికి లేదు. సిస్టమ్స్ అలా క్రియేట్ అయిపోయినాయి మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా సంపాదిద్దాం? ఏదో బిజినెస్ చేయాలి. బిజినెస్ చేసినప్పుడు అన్న మొన్న వైఎస్ఆర్ నువ్వు పోటీ చేసావా, నేను టీడీపీ నుంచి పోటీ చేశాను అన్న కలిసి, ఏది పరిస్థితి అన్న అంటే ఏముందన్న మళ్ళీ మనకి ఎప్పుడో తెలియదు అన్న, ఈ అమ్మ గెలిచాము కానీ మరీ టూ మచ్ ఎక్స్ట్రా వచ్చేసింది, ఏం చేద్దాం? ఇద్దరు వెళ్ళిపోతే మనకేమన్నా, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనుకున్నా, కొన్నిసార్లు జనసేన వాళ్ళు పక్క వెళ్ళిపోయారు అనుకో, అవి మనం తీసుకోవచ్చుగా. సరే ఇక్కడ చూడ మెల్లిగా స్టార్ట్ చేయండి అని వైఎస్ఆర్సీ ఇప్పుడు ఏం చెప్పింది, దాకా సెక్యూరి బుద్ధి కదా, టటర్ చూసేదా సెకండ్ మన దగ్గర మనం చూపించాలి. చిన్నప్పుడు రాజధాని అన్నట్టు మెల్లిగా వాళ్ళకి చిన్నగా ఇంజెక్ట్ చేస్తుంటారు. లేదన్నా వేస్ట్, వీళ్ళు అంత సినిమా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూసారా, గెలిచిన 3 నెలల్లో బయటకు వచ్చి ఇంకో 3 నెలల్లో ఉండదు అంటున్నాడు గవర్నమెంట్. అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారేమో, నాకు అర్థం కదండి. అంటే అంత స్టాట్యూర్లు ఉండి కూడా చుట్టుపక్కల సరైన ప్రాక్టికాలిటీ లేకపోతే అసలు ఏ స్టేట్మెంట్ అంటే 3 నెలలు ప్రభుత్వం ఉండదంటే ఏ లెక్కలు? 164 వచ్చిన ప్రభుత్వాన్ని 9 వచ్చిన నువ్వు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఇదే రీజన్ లో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కడియం శ్రీహరి గారు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. ఎందుకు వాళ్ళకి 39 వచ్చినాయి, వీళ్ళకి 60 చిల్లర వచ్చింది, తగ్గితే వెళ్ళిపోతుంది. ఆయన మాట్లాడలో ఒక అర్థం ఉంది, ఆయన మాట్లాడినా దానికి ఒక శాంటిటీ ఉంది. ఏ హోప్ తో మాట్లాడతారు వీళ్ళు? అసలు అదే చెప్పండి, ఒక ఫాల్స్ హుడ్. వీళ్ళకి ఒక బేస్ ఫౌండేషన్ అనేది ప్రజాసేవ ఫౌండేషన్ కాదు, అది అధికార యంత్రాంగం, కుటిల బుద్ధి ఫౌండేషన్. థాట్ ప్రాసెస్ లో ఒక రకమైన రాంగ్ డిఎన్ఏ చేసిన. అందుకే మీరు చూడండి, వాళ్ళలో మంత్రులు అయ్యే వాళ్ళు కూడా ఎప్పుడు అతివాదు, అతిగా మాట్లాడతారు, పని కనపడదు. నువ్వు పని చేసేవాడు రిజల్ట్ చూపించాలా, అది చూపించరు. ఇట్లాంటి చిల్లర ఎగ్జాంపుల్ లేదు. 2019 ఎలక్షన్స్ ముందు కమ్మోళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం, డీవియేషన్ ఆఫ్ ఎలా డివైడ్ చేస్తారు, అందరు కమ్మోళ్ళని పెట్టేసారంటే ఆ టైంలో తెలియకుండా
జనసేనలో కూడా చాలా మంది నెగిటివ్ అలా ఫాలో చేయడం, ఆ టైంలో కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే వాళ్ళందరూ మెల్లిగా వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓటేయడం, ఆ హెవీ ఆ డిఫరెన్స్ ఎలా వచ్చింది. అలాగే జనసేన మేము ఒక 6 to 7% తగ్గించడం ఓటు, మీ 7% మాకు వచ్చింది, అది తగ్గినట్టే కదా. ఇప్పుడు టీడీపీలో అలయన్స్ అయిన పక్క వచ్చినప్పుడు టీడీపీ ఓటే ఇటు వచ్చింది, బట్ వైఎస్ఆర్ వెళ్ళాల్సిన ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మెల్లిగా ఇటు వెళ్ళిపోతుంది, ఇటు రాలా. ఆ డీవియేషన్ లో అతను 150 ఓటు వచ్చినాయి. ఆ వాపుని ఆయన బల్బ్ అనుకున్న టైంలో విత్తల విడితాను విర్ర వీగిపోయి 150 ఒకటి మహా అయితే నెక్స్ట్ టైం 100 వస్తాయి, 90 కదా రావాల్సింది, వస్తాయని విర్ర వీగితనం 90 వస్తాయిగా. ఇదే మైండ్ సెట్ లో వాళ్ళ మైండ్ సెట్ అదే ఉంది కూడా. దాని తగ్గట్టు వాళ్ళు ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంటా చాలా మీడియా ఛానల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మామూలుగా కాదు. ఎక్వైరీ చేసుకుంటా మా సాక్షి టీవీలో అయితే అనకూడదు కానీ డప్పులు కొట్టండి, జాతరలు చేయండి, ఓ అమ్మ మామూలు ప్రమోషన్. టీవీ అనేది ఓన్ అండి, చెప్తున్నా మామూలుగా వేరే దాంట్లో కూడా తర్వాత కూడా మనకు అర్థమైంది ఏంటంటే మీడియా మేనేజ్మెంట్ చేస్తే చాలు మనం ఎప్పుడు పవర్ లో ఉంటాం అనేది ఒకటి లాజిక్ అర్థం చేసుకొని చాలా టీవీ ఛానల్ డబ్బులు పే చేయడం. నాకు పర్సనల్ తెలుసు, బీయింగ్ చాట్ అకౌంటెంట్ నాకు తెలుసు అవన్నీ మనం పెట్టకూడదు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సరే ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళలో ఏదో 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 ప్రాపగండా చేయడానికి మాట్లాడారు, కానీ వీళ్ళ మధ్య సమన్వయం ఏ విధంగా ఉన్నదని ఏమైనా క్లారిటీ ఉందా లోకేష్ గారి మధ్య కానీ? ఎందుకంటే మామూలుగా ఒక మనం మాట్లాడదాం, అసలు అంతకుముందు డిప్యూటీ సీఎం అంటే ఏదో ఉన్నారులే, ఇప్పుడు అంత విగ్రహం అంటారు. ఇప్పుడు మన అంత ముందు ప్రభుత్వంలో 5-6 డిప్యూటీ సీఎంలు, 3 డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అసలు డిప్యూటీ సీఎం అంటే ఆ పదవికి వాడిని తీసుకొచ్చిన వ్యక్తి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా నాకంటే డిప్యూటీ సీఎం అనౌన్స్ చేసినప్పుడు కూడా మీ యోలోనో ఇంకో టీవీలో చెప్పారండి, డిప్యూటీ సీఎం వల్ల ఎక్స్ట్రా పవర్ ఏమి రాదండి. డిప్యూటీ సీఎం ఈజ్ ఓన్లీ ఏ కైండ్ ఆఫ్ ఒక పదవి. ఎప్పుడు అంటే ఇఫ్ సీఎం ఈజ్ నాట్ అవైలబుల్, డిప్యూటీ సీఎం విల్ బికమ్ ఏ ఇన్ఛార్జ్ ఆఫ్ సీఎం. అదర్ దాన్ దట్ డిప్యూటీ సీఎం కి ఇంకేమి ఎక్స్ట్రా అధికారులు రావండి. నేను డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన నాకు ఎక్స్ట్రా ఏదో రావు, అది మీరు చాలా మందికి తెలియదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం అనే హోదా ఎందుకు ఇస్తామంటే, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సీఎం డిప్యూటీ సీఎం విల్ యాక్ట్ యాజ్ సీఎం, దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్. బట్ చంద్రబాబు గారు ఎప్పుడు ఉన్నారే, ఆయన ఉన్నప్పుడల్లా సీఎంఏ. ఆయన లేనప్పుడు మాత్రమే డిప్యూటీ సీఎం విల్ యాక్ట్ యాజ్ సీఎం ఫర్ సైనింగ్ ఆర్ ఎనీ ఎమర్జెన్సీ, అంతే, ఇంకేం లేదు సార్. సో ఈ రోజు డేట్ వరకు ఆయన లేదు. కాకపోతే ఈయన ఉన్న పవర్ వల్ల డిప్యూటీ సీఎం అనే దానికి పదవికి ఇవన్నీ వచ్చి రావడం వల్ల దానికి ఒక వాల్యూ పెరిగింది. బట్ అదర్వైజ్ అధికారాలు ఏం లేవండి. ఆయనకు ఉండే ప్రస్తుతం ఉండే ఆ హడావుడి చుట్టుపక్కల ఉండే సపోర్ట్ అంతా కూడా బికాస్ ఆఫ్ మినిస్ట్రీ, నాట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అయినందువల్ల నాకు ఇచ్చిన, కానీ వాడుకలో మాత్రం డిప్యూటీ సీఎం అంటున్నారు తప్ప మినిస్ట్రీ వల్ల, యాక్చువల్ గా మినిస్ట్రీ వల్ల వచ్చింది. సో డిప్యూటీ సీఎం వల్ల ఇంపార్టెంట్ అంత ఏం లేదు, ఎందుకంటే ఇంత ముందు 3 ఉన్నారు. పేర్లు చెప్పండి మీరు, వైఎస్ఆర్సీపీలో 3 ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మీడియాలో ఉన్న మీకే పేర్లు గుర్తులేవు. అంతకుముందు టీడీపీలో కూడా 3 పేర్లు ఇచ్చారు, అది కనీసం ఎంతో కొంత గుర్తున్నాయి. కాపులకు ఒకటి, బీసీలకు ఒకటి, ఉమెన్ ఒక కామన్ చేశారు అప్పుడు 2014 to 19. తర్వాత వీళ్ళు ఒక 3 ఉమెన్ ఒకలామని శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ జిల్లాలో ఆయన ఒకరిని చేశారు. కొంతమంది ఉన్నారు పేర్లు నోట్లో అర్థం. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు మాడీలందరూ చిల్లరగా అనవసరమైన దీన్ని రాద్దామని చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా బోత్ సైడ్స్ నేను చెప్తున్నాను కదా, జనసేన పర్సన్ గా మా జనసేనలో చిల్లర వ్యాఖ్యలు చేసి వీళ్ళందరికీ మీరు గమనించండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కోఆర్డినేషన్ గమనించండి. వాళ్ళు మంచిగా ఉన్నారు. రైట్ నో కావాల్సింది ఈయనకి పదవి, చంద్రబాబు గారిని దింపడం, లేదా చంద్రబాబు గారిని సీఎం గా పెట్టడం, లోకేష్ గారు సీఎం చేయడం కాదు. ఒక 2019లో హుద్దుద్ లాంటి ఒక కైండ్ ఆఫ్ తుఫాన్ లాంటి డిస్ట్రక్షన్ వైఎస్ఆర్సీపీలో వచ్చి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మీకు తెలియకుండా కింద లెవెల్లో సిస్టమ్స్ అన్ని కలిచేసింది. ప్రజల యొక్క మనశ్శాంతి కరువు చేసింది. మనశ్శాంతి ఎస్పెషల్లీ పీపుల్ 2024లో పీపుల్ ఓటెడ్ ఫర్ ఎగనెస్ట్ అని కంటే, ఓటెడ్ ఫర్ కూటమి కంటే కూడా నా అనాలిసిస్ ప్రకారం ఎగనెస్ట్ కి ఎక్కువ మంది ఓటేశారు. గెలుపుకు ఎక్కువగా దోహదపడిన అంశాల్లో ఎగనెస్ట్. అలాంటి దాన్ని నువ్వేం చేయాలి, మళ్ళీ వచ్చి 10 లక్షల కోట్ల అప్పులు అండి. నేను టీవీలో చెప్తుంటే నవ్వే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, డిబేట్ లో మాట్లాడుతుంటే 10 లక్షల కోట్ల ఈ ఊరు నేను నాటకం చెబుతున్నా. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, లెక్కలు కనపట్లేదు వైట్ పేపర్ లో. 11,20,000 కోట్లు ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్. ఏమైనా అంటే మళ్ళీ తీసుకొచ్చి టీడీపీ చేయలేదా, అది టీడీపీ హామీలో 3.5 లక్షల కోట్లు, కార్పొరేషన్స్ అన్ని కలిపిన 50,000 కోట్లు, 4 లక్షల కోట్లు మీరు విచ్చలవిడితనం ఖర్చు పెట్టడానికి. సంవత్సరంలో మామూలు కాదు నాయన, 6 లక్షల కోట్లు చేశారు. పాత 4 లక్షల కోట్లు, వీళ్ళు ఎక్స్ట్రా 6 లక్షల కోట్లు చేశారు. 4 లక్షలు
తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు 1,00,000 కోట్లు వచ్చింది. అది కాకుండా 5 సంవత్సరాల్లో 3,00,000 కోట్లు చేస్తే వీళ్ళు 4 సంవత్సరాల్లోనే 6,00,000 కోట్లు చేశారు. ఏంట్రా అంటే కరోనా అంటారు. ఏదో ఒకటి అంటే చేతగానమ్మ డొంకబట్టి ఆడినట్టు ఏదో అదే ఏ వంకాయలని డొంకబట్టి ఆడినట్టు కరోనా మీ పాత ఏదో చెప్తారు. నువ్వు దిగిపోయడానికి నువ్వు ఎందుకు చేయవు? మనం కంపెనీ పెట్టినట్టే కదా, ఒక సంస్థ పెట్టినట్టే కదా, దాని ప్రాపర్ డేటా అంటే ఎప్పటికప్పుడు శాలరీ పే చేయడానికి కావాల్సినంత ఉండాలా, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు ఉండాలా. ఊరిని అప్పులు తీసుకొచ్చి చూసుకుంటే కాదు కదా అడ్మినిస్ట్రేషన్ అంటే. ఇప్పుడు కంపెనీస్ తెచ్చి వాళ్ళ ద్వారా జిఎస్టీ వచ్చే దాన్ని బట్టో, రెవెన్యూ మోడల్ బట్టో, ఎకనామిక్ యాక్టివిటీ బట్టో పెంచాలి. ఇవన్నీ మాట్లాడరు. ఈ డిబేట్లు చేసే వాళ్ళకి సీఎం, డిప్యూటీ సీఎం ఏం చేసుకుంటావా? ఏం చేసుకుంటారు? లోకేష్ అని ఏం చేసుకుంటారు? ఇప్పుడే చెప్పా కదా, డిప్యూటీ సీఎం అలంకారప్రాయం. ఆ పర్సన్ బట్టి అవన్నీ వస్తుంది. ఈ చిల్లరగా మాట్లాడే అందరికి నేను చెప్పేది ఏంటంటే పని ఉంటే పనికొచ్చే పని. ఇప్పుడు జస్ట్ మనం ఒక చిన్న ఉదాహరణ చెప్దాం. ఇప్పుడు ఆయన ఎవరో మంత్రి, కొత్తగా మొన్ననే ఎమ్మెల్యే సడన్గా మంత్రి అయ్యాడు. ఆయన మీద ఎంత బ్యాడ్ రిపోర్ట్ వస్తుంది, అతన్ని తొలగించాలని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు రావట్లేదు బ్యాడ్ టాక్ కదా? ఆయన మంత్రి, ఈయన మంత్రే కదా. సో అలా బ్యారేజ్ చేసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు హైలైట్ అవుతున్నారు? ఇది గ్రహించాలి. ఇందులో ఉన్న మీరు చెప్పిన సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో ఈ కొన్ని టీములు గ్రహిస్తే ఇలాంటి ఇష్యూస్ రావు. వీళ్ళు మాట్లాడారు కదండి. ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, చాలా మంది హైలైట్ చేయని పాయింట్ ఏంట్రా అంటే, అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన వ్యత్యాసాన్ని గమనించండి. 2019-24 మధ్య ఏ రకమైన అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ పరిపాలన కోసమే ఎన్నుకుంటాం వీళ్ళని, రాజకీయం కోసం కాదు. 2019-24 మధ్య గవర్నెన్స్ ఎలా ఉందో ఆలోచించండి. రోడ్లు ఎలా ఉండేవి, పరిశుద్ధం ఎలా ఉండేది, అవసరాలను ఎలా ఈజీగా ఇచ్చేవాళ్ళు తక్కువ డబ్బులతో. మనం లంచం పే చేయకుండా అవైలబిలిటీ ఎలా ఉండేది, మన పిల్లలకి భావితరాల కోసం ఎలాంటి రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేవాళ్ళు, మనకున్న ఇష్యూస్ని ఎలా తగ్గించేవాళ్ళు, మనకున్న అడ్వాంటేజ్ని ఎలా పెంచేవాళ్ళు. ఒక దావోస్ పర్యటనకి వెళ్తే ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. ఒక మనిషి నడిచి వస్తుంటే మనం ఎందుకు దండం పెట్టాలనుకుంటాం? ఆ టీవీ ఏంటి, ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయడం ఏంటి, అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఎంత ఎకనామిక్ యాక్టివిటీ, ఎన్ని ఫ్లైట్లు పెరిగినాయి. అదే అమరావతిని ఆపేయడం వల్ల ఎన్ని ఫ్లైట్స్ తక్కువ పడ్డాయి. అదే టైంలో వైజాగ్ నువ్వు క్యాపిటల్ చేయడం వల్ల అన్ని ఫ్లైట్స్ పెరిగినాయా? ఎందుకు పెరగలేదు? మరి మీరు అర్థం చేసుకోండి. మనం ఏదో ఒక పార్టీని, ఒక పర్సన్ని ఆరాధించవచ్చు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మనకు కావాల్సిన రాష్ట్రానికి మంచి చేస్తున్న పరిపాలన ఏంటో గమనించాలి. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిని ఆలోచించాలండి. ఒకవేళ మీకు పని లేక, పాట లేక ఇలాంటి రకమైన డిప్యూటీ సీఎంకి వస్తే ఒక్కసారి ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ గమనించండి. చంద్రబాబు గారి దగ్గర ప్లస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండే కోఆర్డినేషన్ గమనించండి. అలాగే లోకేష్ ఈజ్ వెరీ యంగ్. ఓకేనా? నిజంగా అవ్వాలనుకుంటే ఈ రోజు ఉన్న సింక్రనైజేషన్ లో చంద్రబాబు గారు స్వచ్ఛందంగా దిగిపోయి పవన్ కళ్యాణ్ గానే సీఎం చేస్తారు. అలాంటి సింక్రనైజేషన్ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారే మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నారు, ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది చంద్రబాబు గారు లాంటి అనుభవం వ్యక్తి, మమ్మల్ని అందరిని లీడ్ చేయండి సార్, మమ్మల్ని లీడ్ చేయండి అని. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అలాగే ఉంటారు. ఇంకో డిప్యూటీ సీఎం కూడా ఇవ్వచ్చు కదా, ఇచ్చేస్తే పని అయిపోద్ది కదా. గత ప్రభుత్వంలో 3-4 ఇచ్చిన వాళ్ళు లోకేష్ గారికి ఇవ్వలేరా? అది అలంకారప్రాయమైన ఆ మాత్రం అవగాహన లేకపోతే ఏం చేస్తారు? లేకుండా రెండు పక్కల అతివాదులు, జనసేనలో అతివాదులు, టీడీపీలో అతివాదులు. సరే వీళ్ళంతా మాట్లాడారండి, వాళ్ళతో ఏదో ఉంది సరే, వాళ్ళు ఖాళీగా ఉన్న ఎమ్మెల్యేలు ఏదో సరే మాట్లాడారు అనుకుందాం. RRR గారు కూడా అట్లా తన అభిప్రాయం చెప్పడం అనేది కాస్త కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే కొన్ని ఛానల్స్ మరీ వన్ సైడ్ గా పనిచేయడం వల్ల ఇబ్బంది ఇక్కడ వస్తుంది. వాళ్ళ యొక్క కోరికల్ని అలా ఎక్స్ప్రెస్ రుద్దుతున్నారు, కోరికలు రుద్దుతున్నారు. వాళ్ళు అధినాయకత్వాన్ని అండర్స్టాండ్ చేసుకోరు సార్. అది ఎందుకంటే అధికారంలో రాగానే వైఎస్ఆర్ తప్పులు చేసిన అందరూ గుడిశిక్ష పడిపోవాలి, అది వాళ్ళ రిక్వైర్మెంట్. వాడు ఆ రోజు అలా మాట్లాడతారా చేసి నాకు ఇదే మైండ్ లో నిజంగా అలా అవుతుందా? గవర్నమెంట్ అంటే అదా, నువ్వు రాగానే అరెస్ట్ చేసేసి అప్పుడు లోపల పెట్టేయగలమా? అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిస్ట్రక్టివ్, నువ్వు కూడా అలా చేసుకుని వెళ్తావా? ఇంకేంటి మరి? ఇంకా ప్రణాళికబద్ధంగా జనాలు ఓట్లేసింది ఏమనుకుంటున్నారు? పిచ్చోళ్ళు కాదు. అఫ్ కోర్స్ మీరు కూడా పార్ట్ ఆఫ్ జనాలే, కానీ మీ అతివాదులా కాదు. ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్న 20% జనాలు ఆలోచించింది ఇదే. మిగతాలందరూ ఆ టైంలో ఎనర్జీగా వేసినా కానీ 20 మంది కోరుకునేది ఇదే. ఎప్పుడు డెసిషన్ క్రియేట్ చేసేది వాళ్ళే. కాకపోతే చాలా మంది రియలైజ్ అయ్యారు సార్. నాకు ఫ్రెండ్స్ చాలా మంది కూడా, బోస్ అనేవాడు ఎందుకు పద్దాగా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు అనేవాడు తిట్టేవాడు. నా ఫ్రెండ్ ఓపెన్ గా చెప్పాడు, అది కాదు మావా, నువ్వు పద్దాగా డిబేట్కి వెళ్ళినా ఇప్పటికి వెళ్ళినా జగన్ పద్దాలు తిడుతుంటే నాకు కోపం వచ్చింది, ఎందుకు రెడ్డి తిడుతున్నాడు. నా ఉద్దేశం వాళ్ళ మీద కోపం ఉండి కాదండి,
అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్. రేస్ వాళ్ళు చేసిన పనులు తిడుతున్నాం కానీ ఆయన పర్సనల్ గా ఆయనకి మనకి గట్టు పంచేది ఏమన్నా అన్ఫిట్ టు ద జాబ్. అంతే. ఇప్పుడు నేను విన్నానండి, మీరు యాంకర్ గా ఉన్నారు, మీరు సరిగ్గా మాడపోతే నాకు నెక్స్ట్ టైం రాబుద్ది కాదు. ఎందుకు? యూఆర్ అన్ఫిట్ టు బి జాబ్. నెక్స్ట్ టైం మీరు అడిగినా కానీ ఏదో పని వంక పెట్టుకుని తప్పించేసుకుంటా. అదే స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ మేము మొహమ్మద్ చెబుతా, సారీ అండి మీరు రాలేము. అంతే కదా. కొంచెం మీ యాంకరింగ్ అంతా వన్ సైడ్ గా ఉందో లేకపోతే ఇలా ఉందో అంటాం, నిజాయితీగా మాట్లాడదు. అదే జరిగింది ప్రజల్లో. ఇతను మన కరెక్ట్ పరిపాలన కాదని. మా దురదృష్టం అంటే 5 సంవత్సరాలు భరించాలి తప్పదు. దానివల్ల ఈసారి మీరు అందరూ బేరే చేసుకుని చక్కగా కృష్ణార్జునలా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం తెలియక ఉండదండి, ఆయన తెలుసు సీఎం అయ్యే లెవెల్. ఇంకొకటి మీరు అసలు గ్రహించాల్సింది ఏంటంటే, నిజంగా అంతకుముందు ఫస్ట్లో 175లో మినిమం 75 అన్న పవన్ కళ్యాణ్ గారికి అడగాల్సిందే, 100 ఆయనకి, ఇట్లా ఎంత అయితే లాస్ట్కి ఏమైందండి? 21 కాడ ఆయన ఎందుకు ఆగాడు అంటే ఆయన పిచ్చి ఆయన తెలియదా? ఆ అవగాహన వీళ్ళు ఆ థాట్లు వీళ్ళు ఉంటే ఈ రిస్క్లన్నీ మానేసి శుభ్రంగా గోవా అక్కడికి వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేయమని ఖాళీ ఉంటాడు. సార్ నేను చూశాను, 60-70 ఏళ్ళు వచ్చినా గానీ, 50 ఏళ్ళు దాటినా గానీ వితండవాదాలు మినిమం సెన్సిబిలిటీస్ లేకుండా, అడ్మినిస్ట్రేషన్ అవగాహన లేకుండా, అంటే రాజకీయంలో ఎప్పుడు ఇలా అయిపోతుందని ఒక రకమైన కుచిత బుద్ధిలో ఉండే మైండ్ సెట్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అతివాదులు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇది 2019 ఎఫెక్ట్ వల్ల, అప్పుడు జరిగిన ఎఫెక్ట్ వల్ల వాళ్ళందరూ క్లారిటీ ఉంది. మనం ఎన్ని చించుకొని ఇప్పుడు నేను ఇంత మాట్లాడినా కానీ వాళ్ళకున్న క్లారిటీ వల్ల సీఎం అవ్వాలని ఆశ ఇంత ముందులాగా 2019లో ఆయనకి ఎక్కించారు కొంతమంది, నువ్వే సీఎం మా కర్ణాటకలో వాళ్ళు లబ్ధి పొందడం కోసం అంటే 2019లో ఏమంటున్నారంటే, ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తే వీళ్ళకి 60, వీళ్ళకి 60, నీకు 40 వస్తాయి. 175లో 35 వాళ్ళకి ఒక 60 వస్తే నువ్వు కింగ్ మేకర్ అవుతావు అని ఒక కాన్సెప్ట్ చేసేసరికి విడిగా పోటీ చేశారు. నెంబరింగ్ తెలియకుండా, బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉంటేనే ఓట్లు పడతాయి, కొన్ని తెలియకుండా పవన్ కళ్యాణ్ ఒక దాని మీద వెళ్ళిపోతాం అని చెప్పి ఆయన అలా కొంత మిస్గైడ్ చేశారు. వీళ్ళిద్దరూ కలిస్తే కంపల్సరీ మనం ఓటమి చెందుతాం అనే ఉద్దేశంతో కూడా రకరకాల ఎలిగేషన్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, వీళ్ళు చెప్పేది నిజమే అంటే మన అందరూ మనం వెళ్ళ విషయస్ కానీ నమ్మారు. కొంతమంది నన్ను క్వశ్చన్ అడుగుతారు, అంటే అలా చెప్పినా కానీ నమ్మేస్తారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మంచోరండి, మీకు కావాలి ఈ రోజు వెళ్ళి ఒక మాట్లాడండి, ఆయన నీ అన్యాయం జరిగిందంటే వెళ్ళి మాట్లాడేస్తారు వెంటనే. దాని వెనక పుట్టిపోతలు ఏంటి జరిగింది అనుకుంటా వెంటనే హోంమానిటరీగా రియాక్ట్ అవుతారు ఆయన. సో మీరు ఎప్పుడైతే ఇలా చెప్తున్నప్పుడు ఆయన నిజమే అనుకుని ఆ రాంగ్ గైడెన్స్ లో ఉన్నారు. అదే చెప్తున్నారు, రాంగ్ గైడెన్స్ లో పక్కనే ఉండడం వల్ల వాళ్ళు మనాలనుకుని నమ్మారు. ముందు భజన గాళ్ళని పక్కన తీసేస్తే అది కామన్ అండి. యాక్చువల్గా భజన గాలంటే 2 రకాలు. ఇప్పుడు మేము పక్కనే కూర్చొని కంటిన్యూస్ గా పొగిడినా బాగోదు, కంటిన్యూస్ గా తిట్టినా బాగోదు. కరెక్ట్ గా లాజికల్ గా ప్రాక్టికల్ గా చెప్పి బాబు మనం 21 కొట్టాం. కమింగ్ డేస్ లో మనం మెల్లిగా వెళ్తూ వెదర్ ఇండిపెండెంట్ పార్టీ ఆర్ టీడీపీతో ఎలా అసోసియేట్ అవ్వాలా లేదా అనేది ఒక క్లారిటీతో డిస్కషన్ చేసుకుంటూ ముందు పార్టీని పరిష్కరించడం అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఈ రోజు డేట్ లో మనం నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి విడిగా వెళ్ళిపోచేద్దాం అనే మైండ్ సెట్ లో ఇద్దరు లేరు. మీరు చూస్తామండి, 10 ఏళ్ళు మేమే ఉండాలి. ఈ టైంలో మనం కొట్టుకుని విడిపోతే మళ్ళీ ఏదో అంటే చూసారా, కుక్క నక్క ఏదో కోతి ఎత్తుకుపోయింది అన్నట్టు మనం తీసుకెళ్లి మళ్ళీ ఒక డిస్ట్రక్ట్ చేతిలో పెట్టకూడదు. భయపడుతున్నారు, మళ్ళీ జగన్ వస్తారని భయంతో ఇన్వెస్టర్స్ రావట్లేదు. అది జరుగుతుంది, డిస్కషన్ నడుస్తుంది ఎక్కువ శాతం. ఎందుకు పెద్ద కంపెనీలు పెట్టట్లేదు, జగన్ వస్తే మళ్ళీ ఇలాగే మమ్మల్ని లాస్ట్ టైం డిస్ట్రక్షన్ చేస్తారని మైండ్ సెట్. సో ఇవన్నీ ఆలోచించి ఈ చిల్లర కమెంట్లు చేశారు అందరినీ. దయచేసి ఇది టీ కప్ లో తుఫాన్ లాగా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఎలా పరిస్థితుల్లో సజెషన్ చేయండి, వెళ్ళి పార్టీ కోసం పనిచేయండి, మీ వంతుగా ఏం చేయగలరో చూడండి, డొనేషన్స్ ఇప్పించండి. పార్టీ బతకాలంటే మినిమం ఎంతో కొంత యాక్టివిటీ చేయాలా. అలాగే పార్టీకి సభ్యత్వాలు నమోదు చేయండి. టీడీపీ అతివాదులు మీకు దమ్ముంటే పార్టీ నమోదుల కార్యక్రమంలో మీ నెంబరింగ్ గేమ్ చూపించండి, అంతేగాని చిల్లర కమెంట్లు చేసి రాష్ట్రాన్ని డివేట్ చేయొద్దు. అక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రం చాలా దరిద్రమైన పరిస్థితులు ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి పరుచుకునే ఆలోచనలో ఉండాలి. గాడిలో పెట్టాలి, సిస్టమ్స్ క్రియేట్ చేసుకుంటా, ఫ్లో ఉండాలి, ఆటో ఫ్లో ఉండాలి, పైలట్ మోడ్ అంటాం సార్. ఆఫీస్ లో మనం ఉన్నా లేకపోయినా పనులు జరుగుతూ ఉండాలి, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము. స్టేట్ కు ఏం జరగాలి సార్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సార్, కొంతమంది ఎవరు అంటే హైదరాబాద్ లో ఆస్తులు కొనేసుకొని 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రక్షన్ వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి రేట్లు పెరిగిపోయి సడన్ గా సంపన్నులైన అందరికీ ఒక రకమైన డిసప్పాయింట్ మోడ్ లో ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో రేట్లు, అది ఓల్డ్ ఎకనామిక్ ఇష్యూస్ వల్ల కూడా జరిగింది ఒకటి. రెండోది ఇన్వెస్టర్స్ ఆల్ చూస్ చేస్తున్నారు. మూడోది లిక్విడ్ ప్రాబ్లమ్స్ లేవు మార్కెట్. మీకు గమనిస్తే 2019 కరోనా వచ్చాక ఐటీ ఎంప్లాయీస్ కి 5 లక్షల సాలరీ ఉండేవాడు 30 లక్షలకి వెళ్ళిపోయాడు సడన్గా. ఏంట్రా అంటే కరోనా టైంలో ప్రపంచం అంతా గిలగ కొట్టుకుని ఏం జరిగింది అని మొత్తం చూసేసరికి వర్క్ ఫ్రమ్ హోమా, ఒరే జనాల మీద డిపెండ్ అవ్వాలా, ఆఫీస్ రారా,
సరే ఆటోమేషన్ క్రియేట్ చేద్దాం అని చెప్పి ఆటోమేషన్ టూల్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. చాట్ జీపీటీ లాంటి ఆటోమేషన్ టూల్స్, సిస్టమ్ కూడా జనాలు ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేయాలి, ఫ్రీ ఫ్లోగా ఆఫీస్లో వర్క్ చేసినట్టు చేయాలని చెప్పి ప్రపంచం మొత్తం ఒకేసారి ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంది. వాళ్ళు ఏంటంటే మన దగ్గర కంటే కూడా ఫారెన్ లో 30 లక్షలు పెద్ద ఇష్యూ కదా వాళ్ళకి, పెద్ద పేమెంట్లు చేస్తారు. సో 5 లక్షల కూడా 30 లక్షలకి వెళ్ళిపోయాడు. నౌ ఎవ్రీ సిస్టమ్ ఈస్ క్రియేటెడ్, జాబ్లు విత్డ్రా అయిపోయినాయి. నేనే సిఏ మా ఆఫీస్ లో నేనే నోటీసులకి చాట్ జీపీటీ వాడి రిప్లై తయారు చేస్తున్నా, నాకు అసిస్టెంట్ అవసరం లేదు. గాన్ పర్ మంత్ $20 చాట్ జీపీటీ ఆటోమేషన్ అవుతుంది. ఈ టైంలో చాలా జాబ్లు పోతున్నాయి. ఆ జాబ్లు పోయినప్పుడు ఇండివిజువల్స్ అందరికి శాలరీస్ పోతాయి కదండి, వాళ్ళు కొనడానికి ఫ్లాట్లు లేవు. ఐ మీన్ డబ్బులు, ఫ్లాట్ కొనడానికి డబ్బులు లేవు. సో గ్రోత్ తగ్గింది, బై డిఫాల్ట్ తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మనం అనుకున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చిందే కానీ అక్కడేమి మీకు రియల్ ఎస్టేట్ రావడం కానీ అంతేం లేదు. మీరు గమనిస్తే మీ కాంట్రీ రిపోర్ట్స్ తెచ్చుకోండి. ఎందుకంటే డబ్బులు లేవు జనాల దగ్గర, అంతా లిక్విడేట్లు అటు ఇటు చెప్పి కొంతమంది దగ్గరికి వచ్చేసి కూర్చుంది. సో దాన్ని కూడా చూసుకుని వీళ్ళేంటి హైదరాబాద్ పడిపోయింది. అక్కడ కొంచెం అనిశ్చితి క్రియేట్ చేయాలి. వైఎస్ఆర్సీపీలో ఉండే కొంతమంది వాళ్ళకి ఏం పని సార్, సెక్యులర్ మావులాగా పాచిక పడతా ఉండాలి. అదే పనిగా 5 ఏళ్ళు చేసేది కూడా అదే పని. వాళ్ళ మాయలో మీరు పడద్దు. మనకు కావాల్సిన రాష్ట్ర శ్రేయస్సు. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని చూడండి, చంద్రబాబు గారి రీసెంట్ టాక్స్ చూడండి, దే ఆర్ వెరీ క్లియర్. మీలాగా చిల్లర పంచాయతీ చేసుకుంటా కూర్చుంటే రాష్ట్రం ముందుకెళ్తుందా? సపోజ్ మీరు అనుకున్నట్టు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎడమొహంగా ఉండి అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేయకుండా ఈ రాజకీయ చదరంగం చేస్తున్నారు. మీ రాష్ట్రం బాగుంటుందా? అది అలా ఆలోచించుకోవాలి జనం. రైట్. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఒక చిన్న దాంతో మనం ముగించేద్దాం. మరి అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పెద్దగా సంక్షేమంలో ముందుకు లేదు, వెనకబడే ఉంది. సో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడే సంక్షేమం బాగా జరిగింది. కరోనా టైం లాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా ఎక్కడ కూడా ఏ సంక్షేమం ఆపలేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్? పార్షియల్లీ ట్రూ, పార్షియల్లీ ఫాల్స్ సార్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన టైంలో నీకు రాష్ట్రం మంచిగా ప్రోగ్రెస్ అవుతున్న రాష్ట్రం అది ఏపీ. ఇప్పుడు మీ బిజినెస్ మంచిగా 3 పూలు 6 కాయలు నడుస్తుంది సార్. మంచి రొటేషన్, రోజు బిజినెస్ అవుతుంది, ఇది జరుగుతుంది, అవునా? అప్పుడు మీకు అప్పులు పుడతాయి కదా, వస్తాయి, డబ్బులు రొటేట్ అవుతూ ఉంటాయి కదా. ఆ రొటేట్ అయిన క్రమంలో మీరు అధికారంలోకి వచ్చారు, కరోనా వచ్చింది, మీకు అప్పులు పుట్టిని మీకు పే చేయగలుగుతా వచ్చారు. మీ యొక్క డిఎన్ఏలోనే డబ్బులు పంచడం అనేది ఉంది. సో మిగతా అడ్మినిస్ట్రేషన్ లేవు. దానివల్ల కదా ప్రజలంతా ఎంత వ్యతిరేకించారు. మీరు ఇప్పుడు కూడా మేము అదే మైండ్ సెట్ తో ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓన్లీ వెల్ఫేర్ ఒకటే కాదు కదా, 2 మేనేజ్ చేయాలి. పాత ఇష్యూస్ అన్ని మెల్లిమెల్లిగా పే చేసుకుంటూ, అంటే బిల్స్ కానీ అవుట్ స్టాండింగ్ కానీ పని చేసిన వాళ్ళకి పే చేసుకుంటూ, అలాగే వెల్ఫేర్ ని నీడీ పీపుల్ కి ఇవ్వడం అనేది, నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇంత ముందు ఏం చేశారంటే ఎలిజిబిలిటీలో మనోడే తోసేయడమే, అంతే. అలా కాకుండా నీడీ పీపుల్ కి ఇవ్వడం అన్నప్పుడు ఆ గ్యాప్ లో రిడ్యూస్ అవుతా ఉంది. మనం ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది డిసప్పాయింట్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఉంటే నాకు చేతులు డబ్బులు పడేవి అని. బట్ ఆ 10,000-15,000తో కంటే కూడా ఈ టీడీపీ కానీ లేకపోతే జనసేన కూటమి ప్రభుత్వం ఆలోచించేది ఏంట్రా అంటే చేపలు ఇవ్వకుండా చేపలు పడడం నేర్పించాలి. అంటే నీకు 10,000 ఇవ్వడం కంటే కదా నీకు 1,00,000 సంపాదించాలని నేర్పించాలి. ఆదాయ మార్గాలు చూపించే విధంగా. ఇప్పుడు 4 లక్షల కోట్ల వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి కదా సార్. ఈ చుట్టుపక్కల ఒక కంపెనీ, పెద్ద కంపెనీ వచ్చింది సార్, దాన్ని కూడా వీళ్ళంతా ప్రాపగండ చేస్తున్నారు. అది అంత సీన్ లేదు, ఎలా వచ్చింది కంటి కనపడేదాన్ని కూడా మీరు కనపడలేదు ప్రాపగండ అంటే. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ మెటల్కి మన శంకుస్థాపన చేశారు మోడీ గారు. ఏంది ఇంకేంది నీకు కావాల్సింది అంటే నీకు ఫ్యాక్టరీ వస్తే గానీ నీకు నమ్మవా? ఎట్ట నేను నమ్మించేది? నీకు ఏంది నీ ప్రాబ్లం ఏంది మావా? నువ్వు మంచిగా పుట్టినందుకు కొంచెం నిజంగా మాట్లాడాలి కదా. ఆలోచన చేయండి, కొంచెం ఆలోచించండి. నీకు పంపు నాకు గుర్తుండి వైఎస్ఆర్కి వచ్చిన కొత్తలో నీకు 4 లక్షల పెట్టుబడులు రిలేటెడ్ డిస్కషన్ జరిగిందా? పంపు ఓపెనింగ్ కి వెళ్తున్న మినిస్టర్స్ కనపడారా మీకు? రోజా గారు పంపు ఓపెనింగ్ కి వెళ్తుంది కట్టి, అవి మీడియాలో మెయిన్ గా ప్రాపగండా అవుతూ ఉండేవి. ఎందుకంటే ఇంకేమి లేవు, అయ్యే ఉన్నాయి. ఇక్కడ 4 లక్షలు కనబడుతున్నప్పుడు మీరు దీన్ని కూడా తప్పుగా చూస్తున్నప్పుడు ఇంకేం చేయగలం? ఎగ్జాంపుల్ మీ కంటి ముందు ఉక్కు మీద మొత్తం గోల చేసాం, విశాఖ ఉక్కు. ఈరోజు ఏం జరిగింది అంటే మీకు అర్థం కావట్లేదా? మీరు ఏ మైండ్ సెట్ లో ఉన్నారు? మీ ప్రాపర్ మైండ్ లో అంటే మీ మైండ్ ఒకసారి పక్కగా మొత్తం పెట్టి ఒక నార్మల్ పర్సన్ గా ఒకసారి ఆలోచించండి. అడ్మినిస్ట్రేషన్ పరంగా మీ సొంత గ్రోత్ గురించి కాదు, రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ హెల్త్ గురించి చూడండి. వెల్ఫేర్ పరంగా ఎస్ దర్ ఇస్ 50-50, బట్ కొంచెం అంటే మనం కొంచెం కూడబలుకోవాలి కదండి. నా నెత్తి మీద 10 లక్షల కోట్లు ఉన్నాయి అప్పులు, మెల్లిగా లెగవాలిగా, నేను నడవాలిగా.
నా మీద ఇట్లా పెట్టి కూర్చోబెట్టాడు. మళ్ళీ ఆయన వచ్చేస్తుంటే మనం దివాలా. నేను ఐ థింక్ లాస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా చెప్పాను, సర్వనాశనమే. మన రాష్ట్రం అంటే గవర్నమెంట్లు ఎప్పుడు దివాలా పరిస్థితి, మనం ఇప్పుడు కంపెనీలు దివాలని, బ్యాంకులు దివాలని వింటా ఉంటాం కదా. రాష్ట్రం దివాలా తీసిందని ఇక్కడ హిస్టరీలో అయ్యేది గవర్నమెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థ అనేది దివాలా అవడం అనేది ఫస్ట్ టైం ఇంటూ ఆర్టీసీ బస్ దివాలా అవ్వలేదా? సేమ్ వే గవర్నమెంట్ కి అయ్యేది, డబ్బులు పుట్టే కాదు, ఎఫ్ఆర్ఎంబి లిమిట్లు దాటిపోయాయి. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మేకపోతే గామెలో కూర్చుంటారు అంతే, అందుకే ఏం చేయలేరు, కట్టేసినట్టు ఉంటది. యాక్చువల్గా కట్టేసిన కట్టేసిన పొజిషన్ లో తీసుకున్నాం సార్. మెల్లిగా విడ తీసుకొని బరువు ఇట్లా ఉంది, మెల్లిగా లేసి నాకు టైం కావాలిగా. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ సంవత్సరంలో మొత్తం సెటరేట్ చేసి, సరే తప్పులు జరిగినాయి అలా అని వాడిని తిట్టుకుంటూ కూర్చుంటే మనకి డబ్బులు రావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన వాడిని పట్టుకుంటే డబ్బులు వస్తాయా? లేకపోతే వాడిని జైలు అయితే మనకి వస్తాయా? మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫాలో చేస్తూనే ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళు రికవరీ చేసే బాధ్యతలు కూడా తీసుకోవాలిగా ప్రభుత్వం. చేస్తున్నటువంటి కార్యక్రమాలు యాక్చువల్గా చేస్తాం సార్. రిజల్ట్ కనపడపోయేసరికి అందరూ చాలా మంది క్యాడర్ అందరూ డిసప్పాయింట్ ఉన్నారు. నేను కూడా డిసప్పాయింట్ ఉన్నా. విచ్చలు విడిగా యూట్యూబ్ లో నచ్చినట్టు మాట్లాడిన వీళ్ళందరికీ పబ్లిక్ గా శిక్ష చేయాలనేది నా ఉద్దేశం సార్. యాక్చువల్గా దట్ ఈస్ వాట్ ఐఎమ్. ఏదో అంటే కొంతమంది మాట్లాడడం, ఏదో బోరగడ్డ నీళ్ళు కానీ నా నీళ్ళు లాంటి వాడిని ఏదో వేసారు పాపం, దాంట్లో ఆయనకి మిగతా వాళ్ళని కూడా ఉన్నారు చాలా మంది. నేనేంటంటే ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక విజువల్స్ రూపంలో ఇప్పుడు అప్డేట్ చేయాలి సార్. మనం ప్రభుత్వ కార్యక్రమం ఎలా అయితే అప్డేట్ చేస్తాము అలా అప్డేట్ చేస్తాం. సిస్టమ్ ఏం మాడితే మనం ఏ యాక్ట్ పెట్టాము, ఏ సెక్షన్ పెట్టాము, ఎలాగో మనం ఏమి ఇమ్మీడియట్ గా ఇప్పుడు అందరూ మనం ఒక ఇబ్బంది పెట్టాలంటే జనరల్ గా ఐఎస్ఆర్సీపీ ఏం చేసింది, మా నాన్నగారి మీద రేప్ కేసు పెట్టింది. మా నాన్నగారు 65 సంవత్సరాలు. మీ నాన్నగారు గాంధీ గారు ఆయన మీద 34 కేసులు పెట్టారు మొత్తం. ఓకే, అందులో ఒక కేసు రైతు ఉద్యమ నాయకుడు, ఆయన 34 కేసు పెట్టారు. ఒక కేసు ఏంటంటే రేప్ కేసు. ఏ రేప్ కేసు ఎవరు అంటే ఒక ఇబ్బంది పెట్టాలంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇబ్బంది పడతారు కదా. అలా చేస్తే మీరు బయట చూపించకపోయినా పర్లా. బట్ ఇప్పుడు మీరు చేసేది ప్రాపర్ గా అతను ఏం ఆడాడు, అతనికి అగెన్స్ట్ అయ్యింది. మీరు ఎలాగో మీరు లేట్ గా మీరు ఇలాంటి పెడితేనే కదా వెంటనే అరెస్ట్ చేయగలరు. మీరు వెంటనే అరెస్ట్ చేయట్లా అంటే మీరు ప్రాపర్ రూల్స్ ప్రకారం వెళ్తున్నారని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ రెడ్ బుక్ అని చెప్పినప్పుడు రూల్ ప్రకారం మాట్లాడుతున్నారు కదా. ఆ మాట్లాడే విజువల్స్ ని ఎవరెవరు అరెస్ట్ చేశారో మీరు ప్రాపర్ గా ఒక 10 మంది శాంపుల్ రియాలిటీగా ఉన్నాను. ఎందుకంటే మీ అందరం కూడా కోపంగా ఉన్నాం. వాళ్ళ మీద మాకు బాధ ఉంది, వీళ్ళ మీద యాక్టింగ్ తీసుకోవట్లేదని. కాకపోతే రూల్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి మేము కూడా ఓపిక పట్టినాం. పట్టాలి కూడా మేబీ అతివాదులు పడట్లేదు, అలాంటి ఓపిక పడుతున్నాం. ఎందుకంటే ఎస్ లా విల్ టేక్స్ ఇట్ ఓన్ టైం, బట్ జరుగుతుంది, చట్టం చేసుకోవద్దు కానీ జరుగుతుంది. మొత్తానికి ఈ 4-5 years లో మనం ప్రాపర్ గా వెళ్ళాలని ఉంది. వాళ్ళందరినీ ఒక విజువల్స్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ గా ఎందుకు రిలీజ్ చేయరు? ఒక 10-15 మందిని, సో దట్ రేపొద్దున అరే ఇలా మాట్లాడితే మనం కూడా ఇలా నుంచోబెట్టి ఇవన్నీ విజువల్స్ ఎవరికైనా తప్పదు, అది క్రియేట్ చేయాలి. రేపొద్దున అరే ఇంతకుముందు ఏం ఆడావు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏమంటున్నావు, ఇప్పుడు ఏం జరుగుతుంది. ఒక అబ్బాయి పులివెందుల్లో తొడగొట్టాడు, గుర్తుందా? ఒక అబ్బాయి పులివెందుల్లో రారా, మళ్ళీ తర్వాత కారులో కూర్చొని బాబు మీకోసం ఎవరు రారా నాయన, ఎకరం భూమి రాసిస్తానని చేశారు కదా. ఇప్పుడు ఏమంటాడంటే నీ కోసం ఎవరు రారా నాయన, వాళ్ళందరూ నాయకులు బాగానే ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తారు. ఇది రిలీజేషన్ బాగా అయింది కదా. సో అలాంటి వాళ్ళు మార్కెట్ లో బొచ్చున్నారు, అతివాదం అయిపోయారండి. అంటే వైఎస్ఆర్సీ యొక్క డిఎన్ఏ మార్కెట్ లో తీసుకొచ్చారు. ఎవరో రెచ్చగొట్టడం వల్ల చేస్తారు అలాంటి. రాజే నిన్ను అలా మాట్లాడుతున్నారు, మీరు అలా మాట్లాడినప్పుడు కింద వాళ్ళు రెచ్చిపోయారు. అవును, ఇప్పుడు మెల్లిగా వాళ్ళందరికీ రేపొద్దున టీడీపీలో ఉండేవాళ్ళు కూడా, జనసేనలో ఉండేవాళ్ళు కూడా అధికారం అందని చెప్పి అతిగా ప్రవర్తించే వాళ్ళందరికీ వాళ్ళకి కూడా ఉండాలి. వాళ్ళందరికి భయం ఉండాలి. రాష్ట్రం అంటే మీ ఈ అతివాదుల కోసం, మీకు నచ్చిన కోసమో లేకపోతే వాళ్ళు నచ్చిన తిట్టడం కోసమో కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ కోసం మీరు ఆలోచించిన 5 కోట్ల ఆంధ్రులు, అందులో మీరందరూ మహా అయితే 5 లక్షల మంది ఉంటారు. మీ అందరి యొక్క ఆలోచనలు, మీ యొక్క అభిప్రాయాలు 4.5 లక్షల మంది, 4,95,00,000 మంది. వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ బతుకుతెరువు వాళ్ళు చూసుకుంటా, వాళ్ళ బతుకుతెరువు వాళ్ళు మాడుకుంటా, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటా, వాళ్ళు పనిచేసే క్రమంలో వాళ్ళకి ఆసరా కావాలనుకుంటున్నారే కానీ గవర్నమెంటే వచ్చి మమ్మల్ని రోజు బోబెట్టాలని వీళ్ళు కోరుకోరు. కాకపోతే మా గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్ వస్తే ఇవ్వమని కోరుకుంటారు. బతకలేని వాడికి, నిజంగా ఆసరా కావాలన్న వాడికి కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది సార్, అందులో డౌట్ లేదు. కానీ ఈ క్రమంలో వీళ్ళని అనిశ్చితి క్రియేట్ చేసేసి డిప్యూటీ సీఎంలు, కాపులు, రెడ్డులు, కమ్మలు, ఇంకా లేకపోతే తెలంగాణ, ఆంధ్ర అనవసరమైన కావాలండి సార్. ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్ ఓడిపోయింది, వాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. ఓడిపోయాక మళ్ళీ ఆంధ్రలో లేదని కొన్ని తీసుకొస్తున్నారు. అవసరం ఏంటి? 10 ఏళ్ళు బాగానే ఉన్నాం కదా, ఎక్కడైనా ఇబ్బందులు పెట్టారా? మీరు కూడా ఆగారు. కేసీఆర్ కూడా ఫస్ట్ అలా మాడినాడు,
కాదురా బాయ్, రాజకీయమే అప్పుడు అధికారం రావడానికి మనం ఉపయోగించాం కానీ వద్దులే వాళ్ళు ఓట్లయితేనే మనకి గెలిచేవి ఇక్కడ. హైదరాబాద్ లో మేజర్ భాగం వాళ్ళు ఉందని చెప్పి మెల్లిగా సైన్ అంటారు. మెల్లిగా ఇప్పుడు మళ్ళీ రావడానికి వాళ్ళందరినీ ఒక్కడే చేయడానికి వీళ్ళిద్దరు డిఎన్ఏ సిమిలర్ డిఎన్ఏ సార్. ఈవెన్ దో చాలా మంది టీడీపీ నుంచి వచ్చి రాజకీయం కోసం గడ్డిని గడిచేస్తారు సార్. అంటే విలువలు అనేది లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ స్టికింగ్ టు పవన్ కళ్యాణ్. మీరు అందరూ చెప్పే వాళ్ళందరూ చెప్పేది పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు స్థితప్రజ్ఞులు. మీరు మాట్లాడే డిప్యూటీ సీఎం కి ఆయన చూసి నవ్వుకుంటాడు. ఆయన వాక్కుంటారు బాబు 10 ఏళ్ల పాటు నాకు తెలుసు ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఏ సీఎం. ఎప్పుడు అవుతానని తెలియదు. బట్ నాట్ ఫర్ ఏదో మీకోసం నేను అవ్వను, రాష్ట్రం కోసం అయినప్పుడు అవుతా. ఫస్ట్ అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సూపర్ సోనిక్ కాగా ఫాస్ట్ మెట్రో ట్రైన్ అంటాం మనందరం, మెట్రో ట్రైన్ లేకపోతే సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అంటాం కదా సార్, 200 కిలోమీటర్ 300 కిలోమీటర్లు అలా ఫాస్ట్ ట్రాక్ లోకి తీసుకు వందే భారత్ కంటే కూడా జపాన్ రైల్స్ ఉన్నాయి కదా, అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లోకి స్టేట్ తీసుకొచ్చి పెట్టాలా. తీసుకొచ్చి ఇది ఆటోమేటిక్ గా సిస్టమ్స్ అన్ని నడుస్తా ఉండాలా. నడుస్తున్నప్పుడు అప్పుడు సీఎం అవుతాను. ఇప్పుడు దాకా కష్టపడతాను, నేను శ్రామికుల్లా కష్టపడతాను, ఒక సైనికుల్లా కష్టపడతాను. ఇది నా ఐడియా. అదే టైంలో దేశీయ రక్షణ కోసం, దేశీయ ఐక్యత కోసం మాట్లాడతాను. ఆయన కొంతమంది మన రీసెంట్ గా ఎక్కువ మంది వినే మాట ఏంటంటే కుల మత ప్రస్తావన లేదు, మతం ఇబ్బంది లేకుండా మీరు మరి బీజేపీతో ఎందుకు అంటగలుగుతున్నారు, మధ్యలో హిందుత్వాన్ని తీసుకొచ్చారు అన్నప్పుడు ఆయన బాధ అర్థం చేసుకోండి. ఆయన స్టేట్మెంట్లు మీరు అర్థం చేసుకుంటే మతం అనేది ఉండదు, జరుగుతుంది, అది ఐక్యత ఉంటుంది. మాట్లాడినా దానికి సంబంధించిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో బాధింపబడిన వాళ్ళ కోసం మాట్లాడుతాం. ఆ రోజు హిందువుల మనోభావాల్ని బాధించారు. నువ్వు రేపొద్దున ముస్లిం సంబంధించి చూస్తే మళ్ళీ ఆయనే మాట్లాడుతుంటాడు అక్కడ. ఆయన అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఒక లీడర్ గా హీ హ్యాస్ టు రిప్రజెంట్ బాధింపబడిన వర్గాలు. ఆ టైంలో బాధింపబడిన వర్గం ఏంటి? హిందువులు. పవిత్రమైన లడ్డూని చేసినందుకు ఆయన బాధింపబడిన వర్గం హిందువులు ఫీల్ అవుతున్నారు. నేను రోజు తినే లడ్డులో అమ్మా ఈ పందికోలు ఉన్నాయా, వాళ్ళకి ఒక రకమైన షుక్కు. నా అస్తిత్వాన్ని నువ్వు చేసావు అన్నప్పుడు బాధింపబడిన వర్గం. సేమ్ అదే పర్సన్ అమరావతి చాలా మంది మాట్లాడతారు, అమరావతి కూడా ఫస్ట్ లో నువ్వు వ్యతిరేకించలేదా పవన్ కళ్యాణ్? మీరు గమనిస్తే ఉండవల్లి అనే గ్రామాన్ని మాత్రమే వెళ్ళి మీరు బలవంతంగా తీసుకోవద్దు, ఇచ్చితే తీసుకోండి అని ఆ రోజు కూటమిలో అనేది 2014లో ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన ఆయనే వెళ్ళి మాట్లాడు. మరి ఇక్కడ ఆయనే కదా, ఎలా మాడారు? ఆ లాజిక్ ని అర్థం చేసుకోండి. అంతేగాని ఆయనకి ఏదో ఉంది కాబట్టి మెల్లిగా మనం లేపుదాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ చేసే చిత్తకార్తి కుక్క గోళ్ళలాగా మనం దాంట్లో భాగస్వాములు కావద్దు. 2019లో ఇదే రకమైన ట్రాప్ లో తీసుకెళ్ళి అందరినీ. 2018 నుంచి 19 ఆ సంవత్సరం కాలం పాటు ట్రాప్ క్రియేట్ చేసిన వైఎస్ఆర్సీపీ గేమ్ ఇది. వాళ్ళలో ఉన్న డిఎన్ఏ ఇది. దాంట్లో మనం పడవద్దు. స్టేట్ ని ప్రోగ్రెస్ తీసుకెళ్దాం, పాజిటివ్ గా ముందు తీసుకెళ్దాం. దానికి కావాల్సిన సజెషన్స్ ఇస్తామండి. మీకు యాక్సెసిబిలిటీలో ఉన్నారు మనుషులు, మినిస్టర్స్. ఇంత ముందు లాంటి కంటే ఇప్పుడు మినిస్టర్స్ ఎమ్మెల్యేలు మీరు వెళ్ళి కలుస్తున్నారు. కాబట్టి వెళ్ళి మీరు ఏం చేయొచ్చో మీ రాష్ట్రానికి, మీరు మీ గ్రామం వరకు మీరు ఏం చేయొచ్చు చెప్పండి. దాని వరకు మీరు ఏం చేయగలరు చెప్పండి. అదే జనసేన ఐడియాలజీ. ఒక విలువలతో కూడిన అకౌంటబిలిటీతో కూడిన రాజకీయాన్ని క్రియేట్ చేద్దాం. అందుకే మీకు ఇది నచ్చి మీరు చాలా మంది గమనించేది ఏంటంటే చంద్రబాబు గారు అనుభవజులే, కానీ హీ రియల్లీ లైక్ పవన్ కళ్యాణ్. మీరు చూడండి కావాలంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని బాగా దగ్గర చేసుకుని, ఒకప్పుడు అందరూ ఏంటంటే ఒక కొడుకుని సీఎం చేస్తారంటారు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి సేమ్ స్థానం ఇచ్చాడు ఆయన. డిప్యూటీ సీఎం పెట్టక్కర్లా మనం ఫోటోలు, కానీ ప్రతి చోట సీఎం డిప్యూటీ సీఎం పెట్టి ఆయనకి నచ్చింది చంద్రబాబు గారికి. మా కుర్రోడు రాజకీయాలని స్టేట్ నుంచి ఉంటున్నాడు, అందరూ డబ్బులు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిఫరెంట్ పర్సన్. అందరూ డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టి గెలవాలనుకునే వ్యక్తి మనం మారుదాం, కొత్త రాజకీయాన్ని సృష్టిద్దాం, ఆలోచన ధోరణి సృష్టిస్తున్నప్పుడు నిన్ను చూశాను, ఇన్నిసార్లు గెలిచాను కదా, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా మంచిగా ఆయన ఏమనుకుంటాడంటే నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టా, ఇంతమంది మేనేజ్ చేసి ఇంతమందిని కంట్రోల్ చేసి వచ్చాను, కుర్రోడు వీడు ఎలా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, ఇలాంటి వాళ్ళని పైకి తీసుకోవాలని చెప్పి పక్కనే ఉండి గైడెన్స్ చేస్తూ మినిస్ట్రీలు ఇచ్చి, మినిస్ట్రీలో కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చి, ఫస్ట్ టైం అయినా కూడా గ్రో అవ్వు, ఐఎమ్ హ్యాపీ. రేపొద్దున మా అందరం 10 సంవత్సరాల తర్వాత మా అందరం విడిపోయి నువ్వు జనసేన సపరేటు, టీడీపీ సపరేటు పోటీ చేసి నువ్వు సీఎం అయినా నాకు హ్యాపీ, ఎందుకంటే నీలాంటి వ్యక్తి అవ్వాలనుకున్నాను అనే మైండ్ సెట్ లో ఉండి, కానీ 10 సంవత్సరాల వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. 10 సంవత్సరాల వరకు మాకు రాష్ట్ర శ్రేయస్సే ఇంపార్టెంట్. ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాక మనం కొట్టుకుందాం. నాకు రాష్ట్రం ఇంపార్టెంట్, మా ఇద్దరికి అని అద్దరే ఇంపార్టెంట్. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు క్లారిటీతో ఉన్నారు. ఇతను డిప్యూటీ సీఎం చేసుకోండి, మినిస్టర్ చేసుకోండి, అసలు వాళ్ళు పట్టించుకునే క్రమంలో లేరు. సో అందరూ అది మాత్రం గుర్తు పెట్టుకోండి అంతే ముందు ముఖ్యంగా. సరే, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారిని తగ్గించాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రాబల్యాన్ని తగ్గించాలి అనేది మోడీ గారి అభిమతంగా చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి వైజాగ్ మీటింగు, ఆ మీటింగ్కి మోడీ గారు రావడం వెనకాల చాలా కథనాలు బయటకు వచ్చినాయండి. సో దాన్ని ఏ విధంగా మీరు
మీ క్యాలిక్యులేషన్ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏం జరిగిందంటే సార్ 2014-19 మధ్యలో గానీ, 2019-24 మధ్యలో గానీ, చాలా చోట్ల బీజేపీకి వెళ్ళిన ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో గానీ ఫీడ్‌బ్యాక్ ఏంట్రా అంటే, మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో మచ్ ఆఫ్ గ్రాంట్స్, సో మచ్ ఆఫ్ అమౌంట్స్ ఇస్తున్నాం. కానీ డ్యూ క్రెడిట్ రావట్లేదు. ఓకే. డ్యూ క్రెడిట్ రావట్లేదు. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు అనేది వెళ్ళట్లేదు ప్రజల్లోకి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ మెథడాలజీలో లోకల్ గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేస్తుంది. గతంలో ఇక్కడ కూడా జరిగింది కదా. తెలంగాణ అంతే, ఆంధ్రాలో అయినా ప్రతి స్టేట్ లో కూడా ఆ బీజేపీ లేని రాష్ట్రాల్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా అది కిందకి వెళ్ళిపోతుంది క్రెడిట్. టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ రైతు బంధు పథకంలో 80% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులే, కానీ మొత్తం టీఆర్ఎస్ ఇచ్చిన క్రెడిట్ తీసుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యి ఏంటంటే దే ఆర్ సేయింగ్ డబ్బులు ఇచ్చినప్పుడు మా కంపల్సరీ మా భాగస్వామ్యం ఉండాలి. సో బీజేపీ బలపడడానికి ఒక సైడ్ బీజేపీ అనే పదం ముందుకెళ్ళడానికి, రెండోది మాకు డ్యూ క్రెడిట్ రావడానికి మా గవర్నమెంట్ కి అని చెప్పి ఒక రకమైన అండర్స్టాండింగ్, అడ్మినిస్ట్రేషన్ అండర్స్టాండింగ్ లో ఉన్నారండి. ఇంత ముందు లాగా కోరుకుంటారు మినిమం కదా. ఇంత ముందు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇన్ని వేల కిలోమీటర్ల హైవేలు వేస్తున్నారు, ఇంత పెద్ద రైల్వేని ఇన్ని స్టేషన్లు కట్టి ఇంత డెవలప్ చేస్తున్నారు, అది కూడా పెద్దగా ఎక్కడికి రావట్లేదు కదా. అందుకే మీరు గమనిస్తే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, ఎక్కడికైనా మీరు ఈ మధ్య కేంద్ర మినిస్టర్స్ అదే సీఎం గారు రావడం, అమిత్ షా గారు రావడం చూడండి. మన ఉక్కు దానికి ఇచ్చారు, అమిత్ షా గారిని పిలిచి వింది వల్ల ఆ లోకల్ గవర్నమెంట్ లో పీపుల్ ని మెల్లిమెల్లిగా స్ట్రాంగ్ పీపుల్ ని పరిచయం చేసుకుంటూ వెళ్తే మెల్లిగా వాళ్ళు రేపొద్దున బీజేపీలోకి వెళ్ళేటట్టు మేము ఇన్ని చేస్తున్నాం అని చెప్పి క్రెడిట్ మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఆ క్రెడిట్లు ఉండేవి కాదు. ఇప్పుడు ఆ క్రెడిట్ డ్యూ క్రెడిట్ తీసుకోవడానికి ఒక అర్థమైంది. 2014-19లో చేసిన మిస్టేక్స్ ని దే డోంట్ వాంట్ టు రిపీట్. అంతే కదా. ఇంతకుముందు మీరు నేను మంచి ఫ్రెండ్స్ సార్, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎక్కడ గ్యాప్ వచ్చిందని అర్థమైంది. చంద్రబాబు గారు ఏమో నేను రాష్ట్రం ప్యాకేజ్ కోసం లేకపోతే ఆ స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడా, దానివల్ల బయటకు వచ్చా. పవన్ కళ్యాణ్ గారేమో లేదేదో అవినీతి జరుగుతుంది అని చెప్పి ఎవరో చెప్పిన మాటలో లేకపోతే ఆయనకు వచ్చిన కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ బేస్ మీద లేదు అవినీతి జరుగుతుంది, ప్లస్ మనం సపరేట్ గా పొడి చేద్దాం అనే మైండ్ సెట్ తో వచ్చి బయటకు వచ్చి సపరేట్ గా పొడి చేస్తున్నప్పుడు నువ్వు యూ హ్యావ్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్. దట్స్ హౌ యూ గెట్ ద గవర్నమెంట్. 2019లో బయటకు వచ్చారు. ఇప్పుడు దాని మీద నువ్వు ఎలిగేషన్ చేయకపోతే నువ్వు నిన్నే అమ్ముతాడు కదా. సో ఆయన ఏం ఆడుకుంటూ వచ్చారు, అక్కడ జరిగే విషయంలో కొన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్న వాటిలో కొంతమంది చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు, కొన్ని ఏమో చెప్పిన ఇన్ఫర్మేషన్ లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కొన్ని రకాల వయసులో క్రిటిసైజ్ చేశారు. అప్పుడు కూడా ఆయన ఇంకా పరిపూర్ణం కాలే. 2019 తర్వాత ఒక్కోడు నాకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. చాలా మంది ఈ రోజుకి మాట్లాడతారు 2018-19 మధ్య అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారిని తిట్టారని చెప్పి TV9, ABN, TV5 మీద ఆయన ట్వీట్లు పెట్టారు. నాకు ఈ రోజు కూడా చూపిస్తా ఉంటారు, చూడలే గుర్తుందా అని. ఈ రోజు నుంచి అప్పటి నుంచి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను. ఆ రోజు లోకేష్ గారిని కూడా బాబు లోకేష్ మా ఇంట్లో వాళ్ళు తిట్టిస్తున్నా అని కూడా ఆయన ట్వీట్లు వేశారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చి ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు మొన్న 2024లో గుర్తుందా మీ అమ్మ నాన్న తిట్టించాడు లోకేష్ నువ్వు ట్వీట్లు వేసావని చెప్పి ఆ ట్వీట్లు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ ఆ రోజు మీరు గమనిస్తే TV9 అనే ఒక కంపెనీ TRS ఆధీనంలో ఉంది 2018లో. గుర్తుందండి. 2018 తర్వాత వైఎస్ఆర్ TRS అనే వాళ్ళు ఎవరితో ఎక్కువ అంటగలుగుతున్నారు? వైఎస్ఆర్సీపీ. ఆ ప్రోపగండాలో TV9 ఉంది. TV9 వాళ్ళు తిట్టారు. లోకేష్ పరిస్థితి ఎలా ఉంటుంది? లోకేష్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు TV9 యాజమాన్యాన్ని? హూ ఆర్ అండర్ TRS అసోసియేషన్ పర్సన్ ఎక్వైర్ చేసిన టీవీని లోకేష్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు? TV5 అండ్ ABN కూడా అందని ఎక్కడ చూపించండి ఒక్కటనా? ABN గానీ TV5 గానీ అంద క్రియేట్ చేశారు అధికారంలో ఉండి. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను కూడా బాగా కానీ ఆయన బ్యాడ్ టైం ఉన్నప్పుడు తిట్టుకున్నా, ఎందుకు ఈయన మనిషి కొడతాడు, ఎందుకు ఈ మనిషి ఏం మాడతాడని. మీకు గుర్తున్నారు, ఒక 10 years అయి ఉంటుంది లేదా ఒక 8 years అయి ఉంటుంది. అమ్మాయిని చూస్తే రేపైన చేయాలి, కడుపైన చేయాలి అని ఒక డైలాగ్ వేసాడు. ఆడియో ఫంక్షన్. ఈ రోజు కూడా అదే వీడియోని పెట్టి బాలకృష్ణ గారిని అంటే నేను ప్రొపగండా ఎలా ఉంటుందని చెప్తున్నా, ఒక మనిషిని ఎలా డివైడ్ చేస్తారని. అది ఈ రోజు కూడా కామన్ సెన్స్ ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు కూడా దాని గురించి క్రిటిసైజ్ చేస్తుంటారు. వీడియోని మీరు ఒక్కసారి ఆ వీడియో ముందుది వెనకది చూడండి. ఆయన ఏమంటాడంటే నారా రోహిత్ హీరో, తారకరత్న విలన్ గా చేస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. అమ్మ అలాంటి నేను చేయలేను, ఎందుకంటే విలన్ గా చేస్తే నువ్వేం చేయాలి, హీరోయిన్ రేపైన చేయాలి, కడిపైన చేయాలి. విలన్ గా చేస్తే సినిమాలో అది తీసేశారు. ఎగ్జాక్ట్లీ. మీరు కావాలంటే నేను చెప్తున్నా కదా, వెళ్ళి ఆ వీడియో ఒక్కసారి వీడియో చూడండి. ఆ వీడియో ఆ స్పీచ్ చూడండి ఆడియో ఫంక్షన్. దాన్ని ముందుది వెనక కట్ చేసి ఆ బిట్ వరకు పెట్టి పెంట చేశారు. ఆడవాళ్ళని ఇలా చేశాను అంటే నేను అనేది నేను కూడా ఒక రకంగా అప్పట్లో ఏంది ఇలా అన్నాడని ఆ బిట్ వరకు చూసి మిస్అండర్స్టాండ్ చేస్తున్నాను. తర్వాత ఒక లాజికల్ పర్సన్ గా, ఒక అనలిస్ట్ గా, లేకపోతే ఒక స్పీకర్ గా, పార్టీ స్పీకర్ గా మనం చూస్తాం అసలు ఏంటి దీని వెనక ముందు వెనక ఏంటని
చూసినప్పుడు దిస్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ ప్రొపగాండా చేశారు. మీకు అర్థం ఉందా? సేమ్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే చిన్న చిన్నగా విషయాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. అలా ఇలా ఇలా అలా అలా కొంతమంది, సో దట్ డివిజన్ క్రియేట్ అవుతుంది. మెల్లిగా డివిజన్ క్రియేట్ అయినప్పుడు అధికారంలోకి మీకు అర్థం, దిస్ ఇస్ ఎ గేమ్ ప్లాన్ ఆఫ్ శకుని మామ శకుని ఉన్నారా. ఓకే, సరే. అంటే పాండవులను ఎన్నుకోవడానికి 100 మంది కౌరవులు ఎన్ని రకాలుగా చేశారనేది ఇక ఇది జరుగుతూ ఉంటుంది. సరే చూద్దాం. అంటే ప్రజలే దీనికి అంతిమ నిర్ణేతలుగా, వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. ఎవరు అర్థం చేసుకుని అర్థం చేసుకోవాలి. బట్ వాళ్ళిద్దరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు, వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉన్నారు కాబట్టి ఇంతవరకు సమస్య క్రియేట్ కాలేదు. రేపు ఎల్లుండో మీడియాకి వస్తున్నారు కదా సార్. మిగతా జగన్ గారు లాగా ఇంట్లో కూర్చొని గేమ్లు ఆడుకోలేదు కదా. వాళ్ళు ప్రతిరోజు ఆల్మోస్ట్ మీడియాలో ఉంటున్నారు కదా. ఏదో మీడియాలో అడుగుతారు కదా, చూడండి వాళ్ళు రియాక్ట్ ఇస్తారు. నవ్వి అసలు మాకేం లేదు, మీరేంద్ర అని అనకపోతే చూడండి, ముందే రియాక్ట్ అవుతున్నా. దానివల్ల మీరు ఎంజాయ్ చేశారా హ్యాపీగా? అసలు మాలో ఏం లేదురా బాబు, పిచ్చోళ్ళ మీకు కొట్టుకోకండి, మన రాష్ట్ర ముఖ్య స్టేట్మెంట్ వస్తుంది చంద్రబాబు గారి నుంచి. పవన్ కళ్యాణ్ గారు అయితే నవ్వుతారు, మీరు అందరికి పని పాట లేదా మేము బాగానే ఉన్నాం, మా మధ్య ఎందుకు రిలేషన్ క్రియేట్ చేస్తారు, ఇట్లాంటి డీవియేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇదంతా ప్రతిపక్ష మైండ్ గేమ్ అనుకుంటాను. ఒక స్టేట్మెంట్ తో టీ కప్ లో తుఫాన్ అంటారు చూసారా, టీ కప్ లో వాళ్ళు ఒక దావోస్ వెళ్ళారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉండదు. అక్కడ ఎవరో చెప్పరు, వచ్చాక ఒక స్టేట్మెంట్ ఇస్తారు, గాన్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బోస్ గారు. అంటే చాలా క్లారిటీగా ఒక మంచి అంటే అనాలిసిస్ లాగా కాకుండా ఉన్న వాస్తవాలు మాట్లాడుకున్నాం. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో అది పరిస్థితి. దయచేసి ఎవరో కూడా ఈ సుల్లు మాటలు, ఈ అడ్డమైన ఈ ప్రేలాపనలను పట్టించుకోకుండా వాళ్ళు ఒక మోటివ్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యున్నతి కోసం, అక్కడ ఆ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులనిద్దరిని కూడా కొంచెం అర్థం చేసుకుని ముందుకెళ్తే వాళ్ళ పనిని వాళ్ళు చేయనివ్వండి. దయచేసి మీరు పెంట చేయడం ప్రతి ఒక్కరు చేసే పని, అది కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. మీరు సహాయం చేసినా చేయకపోయినా మీరు కొద్దిగా ఒరిగి వచ్చేది లేదు. ఇప్పుడు వాళ్ళు చేసే పని మాత్రం అడ్డంకులు పెట్టకండి. దయచేసి వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఇందాక బోస్ గారు అన్నట్టుగా ఒక 100 టన్నులు బరువు వేస్తే అది మెల్లగా లెగాలి. దాన్ని ఒక్కో అడుగు వేయాలంటే టైం పడుతుంది. దయచేసి ప్రజలు అర్థం చేసుకున్నారు, మీరు కూడా అర్థం చేసుకుంటే బెటర్ అనేది మాకు అభిమతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు స్టూడియో.